ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ సజీవంగా ఉంటూ ఈ సంఘములో భాగస్థులుగా ఉంటున్న మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. బహుశా మన కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చేసరికి కొంత ఆలస్యం అయి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. కొంత సమయాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొంత ధ్యానం చేసి మనము ఈ స్థలం నుంచి వెళదాం. కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షులుగా ఉంటూ నడిపించిన పెద్దలైన వారికి, వెనుకుండి ఈ కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తుంటున్న ప్రియులను అందరినీ, చిన్నలు పెద్దలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మీతో పాటు కలిపి ఈ చక్కటి ఆనందకరమైన వాతావరణంలో నేను భాగస్థుడును అయి ఉంటున్నాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ప్రాథమికంగా ఒక సువార్తికుణ్ణి, అనగా క్రీస్తు ప్రభుని సువార్త అందని ప్రాంతాలకు సంఘాల ద్వారా వెళుతూ సువార్త పరిచర్యను చేయడానికి, సంఘాలను వాక్యముతో బలపరచడానికి ఈ రకమైన ప్రత్యేకమైన పిలుపుతో ప్రభు నన్ను 1990వ సంవత్సరం నుంచి నేను వాడుకుంటున్నాను. అందుకని నాకంటూ ఒక సంఘము లేదు. నేను ఒక సంఘానికి ప్రాథమికంగా కాపరిని కాను, నేను సువార్తికుడను. ఆ కారణాన నేను ఏ సంఘానికి వెళితే, ఏ సంఘములో పరిచర్య చేస్తే ఆ సంఘాన్ని ఆ సమయానికి అది నా సంఘమే అని నేను అనుకుంటూ ఉంటాను. అనుకోవడం ఏంటి, అది నిజం కూడా. కారణం ఏంటంటే సంఘము సార్వత్రికమైనది. అందులో ఇది ఒక స్థానిక సంఘం, కానీ ప్రభువు కట్టిన సంఘము సార్వత్రిక సంఘం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఆయన అన్నప్పుడు he did not say I will build క్రీస్తు సువార్త మహిమా సంఘము అనలేదు. కానీ క్రీస్తు సువార్త మహిమ సంఘము ఆయన కట్టిన సార్వత్రిక సంఘములో ఉంది. హల్లెలూయా. కాబట్టి సార్వత్రిక సంఘములో ఉన్న క్రీస్తుకు చెందిన ప్రతి స్థానిక సంఘము సార్వత్రిక సంఘానికి చెందినదై ఉంది. కాబట్టి ఆయన కట్టిన సంఘమై ఉంది అన్నది మనకు అర్థమవుతున్న వివరణ. లేదండి, ఈ సంఘాన్ని ప్రకాష్ గారు కట్టారు, లేకపోతే ఆయన కాలంలో ఉన్నవారు కట్టారు అని అంటే ఇది సార్వత్రిక సంఘములో ఉండదు. రైట్. ప్రభువు ఎవరినైనా కూడా వ్యక్తులను వాడుకుంటాడు, సంఘమైతే ఆయనదే. ఈ విషయాన్ని మనము చాలా స్పష్టంగా మన హృదయాలలో ఉంచాలని నేను కోరుతుంటున్నాను. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘము అది నాది అన్న భావనలో నేను ఉంటూ ఉంటాను. మీతో నాకున్న పరిచయాలు ఇంకా మెండు కాబట్టి మరింత ఎక్కువగా ఆ ఫీలింగ్ నాకుంటుంది. అందుకని చాలా అరమరికలు లేకుండా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొద్దిసేపు మధ్యాహ్నపు భోజనాన్ని మర్చిపోయి 1 గంట అటు ఇటుగా వాక్యం మీదే మన దృష్టిని లగ్నం చేద్దాం. భోజనాలు సిద్ధమవుతున్నాయి అని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాటి గురించి మీరు చింత అక్కర్లేదు. జస్ట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నిలబడి ఉన్న నేను, కూర్చొని ఉన్న మీరు, మనమందరం కలిసి వాక్యాన్ని విని నేర్చుకుందాం. చక్కటి ఆరాధన, చక్కటి ప్రార్థన, చక్కటి సాక్ష్యాలు. మీకు సమయం ఇస్తే ఇంకెన్నో సాక్ష్యాలు మీరు చెప్పగలరు. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు ఎంత మంచివాడు అని మనకు అర్థమవుతుంది. దేవుడు ఈ సంఘాన్ని 26 సంవత్సరాలు ఎంత నమ్మకంగా దాచి కాచి ఉంచాడు అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఒక అద్భుతమైన ఒక మాట ఉంది. ఇది ఒక పాటలోని చరణములోని ఒక వాక్యం, ఒక తలంపు. ఆ తలంపు ఇలా ఉంటుంది. అదొక ఇంగ్లీష్ పాట.
ఆ ఇంగ్లీష్ పాటలో ఉన్న ఇంగ్లీష్ చరణంలోని ఆ లైన్ నేను చదువుతాను, ఒకసారి గమనించండి. ఇట్ వాస్ గ్రేస్ దట్ బ్రాట్ మీ సేఫ్ దస్ ఫార్ అండ్ గ్రేస్ విల్ లీడ్ మీ హోమ్. ఇది ఆ ఇంగ్లీష్లో ఉన్న ఆ పాటలోని చరణంలో ఉన్న ఒక మొక్క. దాని తెలుగు అర్థం ఏంటంటే, ఇంతవరకు నన్ను నడిపించింది కృపే, ఇక ముందు కూడా నన్ను నడిపించేది ఆ కృపే. కృపమ్మ తాను ఆరాధనలోకి నడిపిస్తూ అంతకు ముందు కూడా సాక్ష్యం చెప్తున్నప్పుడు ఈ కృప అన్న మాట తాను 1కి 2 సార్లు వాడడం జరిగింది. కృప. జాన్ న్యూటన్ అనే ఒక వ్యక్తి, ఒకప్పుడు ఆయన మానవ బానిసల రవాణా చేసే ఒక వర్తక ఓడ కెప్టెన్. జాన్ న్యూటన్ అనగా సంతలోనికి పశువులను తీసుకువెళ్ళి కొనుక్కొని తెచ్చే ఒక ఓడ లాంటిది ఆ దినాలలో. ఆ ఓడ కెప్టెన్ ఇతడు జాన్ న్యూటన్. మనుషులను అమ్మడం, మనుషులను కొనుక్కోవడం. అలాంటి వ్యక్తి ఆశ్చర్యంగా క్రీస్తు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. తన జీవితంలో గొప్ప మార్పు తాను పొందుకున్నాడు. ఇంగ్లాండ్లో ఒక పెద్ద సంఘానికి పాస్టర్ అనండి, ప్రెస్బిటర్ అనండి, చాలా కాలం పనిచేశాడు. తన వయస్సు 82 సంవత్సరాల కాలం వరకు దాదాపు ఆయన జీవించాడు. ఒక ఘోరమైన పాపిగా ఉన్న నేను మనుషులను అమ్ముకోవడం, కొనుక్కోవడం చేసే పని ఆ వర్తక ఓడకు కెప్టెన్గా ఉన్న నన్ను దేవుడు అద్భుతంగా నన్ను రక్షించాడు. అది నా ఊహకందదు, ఇది ఆయన కృప కాక మరేంటి అని చెప్పి ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ wretch like me, was once I was blind but now I see అనంటూ ఆ చరణంతో మొదలుపెట్టి కొన్ని చరణాలు రాసి అద్భుతమైన తన స్వానుభవంతో కూడిన ఆ కీర్తనను ఇంగ్లీష్లో రాసి పాడుకోవడం మొదలుపెట్టాడు. అది ప్రపంచమందంతటా అన్ని శాఖలకు అతీతంగా ఈనాటికి పాడుకుంటూ ఉన్నారు. కొన్ని దేశాలలో వారి ప్రాంతీయ భాషలలోనికి ఇదే పాటను తర్జుమా చేసి మరీ కూడా పాడుకుంటూ ఉన్నారు. ఆయన నా రక్షణకు కారణం ఆ అమేజింగ్ గ్రేస్ అంటాడు. అద్భుతమైన, దివ్యమైన, అనూహ్యమైన, వర్ణనాతీతమైన, అతీతమైన ఆ కృపే. లేకపోతే ఇంకా నేను ఆ బానిసలను అమ్మి కొనుక్కునే వర్తక రవాణాకి ఓడ కెప్టెన్గా ఉండి చచ్చేవాడిని. అయితే అలాంటి వాడనైన నన్ను ఆ కృప నన్ను బ్రతికించింది. ఆ కృప నన్ను రక్షించింది. ఆ పాట మొత్తం నిజానికి అద్భుతమైన స్వీయ రక్షణ అనుభవం ఆ పాటలో ఉంది. ఆ చరణాలు ఇలా ఉంటాయి. అద్భుతమైన కృప, ఎంత మధురమైన శబ్దం అండి. కృప అన్న పేరు వింటేనే అది చాలా మధురం, ఒక మధురమైన శబ్దం. అది నాలాంటి పాపిని రక్షించింది. నేను ఒకప్పుడు తప్పిపోయిన వాడను, ఇప్పుడు నేను ఆయన చేత కనుగొనబడిన వాడను. ఒకప్పుడు నేను అంధుడను, ఇప్పుడు నేను చూస్తున్నాను. దీనికి కారణం ఆయన కృపే అని రాస్తాడు. ఇంకా ఆ కృపే నా హృదయానికి భయభక్తుల్ని నేర్పించింది.
నాకున్న భయాలను తొలగించినది కూడా ఆ కృపే. నేను మొట్టమొదట యేసును విశ్వసించిన ఆ క్షణములో ఆ కృప ఎంత విలువైనదిగా నాకు కనిపించిందో చెప్పలేను. అనేక ప్రమాదాలు, శ్రమలు, వలలు, ఉచ్చులు దాటి వచ్చాను నేను ఇంతవరకు నన్ను సురక్షితంగా నడిపించింది కృపే. ఇక ముందుకు కూడా నన్ను నడిపించేది అదే కృప. ప్రభువు నాకు మేలును వాగ్దానం చేశాడు. ఆయన వాక్యం, ఆయన మీద నాకున్న ఆశకు, నిరీక్షణకు భరోసా. ఈ లోకములో నా జీవితం ఉన్నంత కాలం ఆయనే నా కవచం, ఆయనే నా పాలిభాగం, నా వాటా. ఈ శరీరం, ఈ హృదయం క్షీణించినా దేవుడు నాకెప్పటికీ నా భాగమే. ఈ జీవితం ముగిసిన తర్వాత కూడా ఆయనతో కలిసి ఆనంద జీవితం నాకుంటుంది. 10,000 సంవత్సరాలు అక్కడ నేను ఉన్నప్పుడు సూర్యునిలా ప్రకాశిస్తూ దేవుణ్ణి స్తుతించడానికి నేను నేల మీద మొట్టమొదటిగా ప్రారంభించిన ఆ రోజుల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాయి నాకు ఆయన్ని స్తుతించడానికి. ఇది ఒక గొప్ప భక్తుడైన జాన్ న్యూటన్ యొక్క స్వానుభవం. ఆయన నోరెత్తితే దేవుని కృప గురించే మాట్లాడతాడు, కృప గురించే పాడతాడు, కృప గురించే ముచ్చటిస్తాడు. ఎందుకంటే అది ఆయన రుచి చూశాడు. సఖమా, అదే జాన్ న్యూటన్ యొక్క భావజాలాన్ని నేటి మన 26వ సంవత్సర ఈ వార్షిక ఉత్సవానికి అప్లై చేసి మనం మాట్లాడుకుంటే, అన్వయించి మాట్లాడుకుంటే, ఈ 26 సంవత్సరాల వరకు ఈ సంఘాన్ని తీసుకొని వచ్చింది మనుషులు కారు, వ్యవస్థాపకులు కారు, పాస్టర్లు కారు, పాస్టరములు కారు, పెద్దలు కారు, మన తెలివితేటలు కావు, మనకున్న వనరులు కావు, కృపే, దేవుని కృపే. ఇక 27వ సంవత్సరము ఈ సంఘాన్ని రోజు రోజుకు ఆయన మధ్యాకాశమునకు రాక పూర్వపు క్షణము వరకు ఈ సంఘము ఎత్త పడక పూర్వపు క్షణము వరకు నడిపించేది అదే కృప. నథింగ్ ఎల్స్, నో వన్ ఎల్స్. మరేది కాదు, మరెవరు కాదు. మరి ఈ పాస్టర్లు ఎవరండి? ఈ పాస్టరమ్మలు ఎవరండి? ఈ పెద్దలు ఎవరండి? వీరందరూ కూడా కృపామయుడగు క్రీస్తు యేసు ప్రభుని సేవకులు, పరిచారకులు, దాసులు, దాసురాళ్ళు. ఇక అంతకు మించి ఎవరు క్రీస్తు ప్రభుని సంఘానికి ఓనర్లు కారు. క్రీస్తు ప్రభుని సంఘమునకు హక్కుదారులు, భుక్తదారులు, వారసులు కారు. దేవుడు ఆయా కాలాలలో ఆయా వ్యక్తులను తన మహా సంకల్పము, చిత్తము చొప్పున తన సంఘములో పనిచేయు కృపను ఇస్తాడే తప్ప సంఘమునకు ప్రతి ఒక్కరము కూడా ఆయన పక్షాన సేవ చేసి ఆయన దాసులమే తప్ప హక్కుదారులము, స్వంతదారులము, ఓనర్లము కనిక.
పెద్ద దాసుడు ఎవరు ఈ 26 సంవత్సరాల ఈ సంఘానికి అంటే ఓసా ప్రకాష్ గారు. ఇక ఆ తర్వాత ఉన్న మనం అందరం కూడా దాసులమే. ఈ సంఘము కృపతో ప్రారంభమైంది. సార్వత్రిక సంఘం కృపతో అది నడుస్తూ ఉంది. సార్వత్రిక సంఘం కృపతోనే దాని అంతిమ గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోబోతుంది. ఇక నోబడీ ఎల్స్ అండ్ నథింగ్ ఎల్స్. ప్రియ సంఘమా, ఈ విషయాలు మనకెంత స్పష్టంగా మన హృదయానికి అర్థమవుతాయో, సంఘం యొక్క ప్రాశస్యత మనకంత స్పష్టంగా అది అర్థమవుతుంది. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుండగా ఇవాళ 26వ తారీఖు జనవరి నెల. దీనిని మనము రిపబ్లిక్ డే, సర్వసత్తాక ఇండియా లేదా భారత గణతంత్ర రాజ్యంగా ఇది డిక్లేర్ అయిన రోజుగా 26 జనవరిని మనము సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ గణతంత్ర దేశ ఉత్సవంలో మనము మన స్థానిక సంఘ 26 సంవత్సరాల ఉనికిని ఉత్సవంగా చేసుకుంటున్నాం. నేను ఆలోచన చేశాను, ఈ గణతంత్ర దినోత్సవం చేసుకోవడానికి ఇండియాకు ఆ రోజు నుంచి మనము రాసుకున్న రాజ్యాంగము అమలులోనికి వచ్చిన రోజు ఇది. స్వాతంత్ర్యం ముందు వచ్చింది, కానీ రాజ్యాంగం తయారు చేసుకొని దానిని ఆమోదించుకొని అమలు చేసిన రోజు ఈ రోజు 26 జనవరి. కాబట్టి ఈ రోజు దేశానికి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం దేశాన్ని పాలిస్తుంది. ప్రజలెవరైనా ప్రైమ్ మినిస్టర్లు మారారు, ప్రెసిడెంట్లు మారారు, కేంద్ర క్యాబినెట్స్ మారాయి, కానీ రాజ్యాంగం అలాగే ఉంది. రాజ్యాంగం దేశాన్ని పాలిస్తూ ఉంది. అదే మాదిరిగా సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని దేవుని కృప నడిపిస్తూ ఉంది, దేవుని వాక్యము నడిపిస్తూ ఉంది, దేవుని ఆత్మ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేశానికి రాజ్యాంగం ఎలాగో క్రైస్తవ సార్వత్రిక సంఘానికి వాక్యం, క్రైస్తవ సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్ముడు, క్రైస్తవ సార్వత్రిక సంఘానికి శిలువ మీద స్పష్టంగా ప్రత్యక్షమైన, డెమాన్స్ట్రేట్ అయిన దేవుని కృప నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 26 సంవత్సరాల దేవుని నమ్మకమైన వాక్యాన్ని బట్టి దేవదేవుడే ఆత్మరూపేణ సంఘములో ఉన్న ప్రతి వానిలో నివసిస్తూ ఉన్న పరిశుద్ధాత్మునికి మించి క్రీస్తు యేసు ప్రభుని సిలువలో స్పష్టమైన ఆయన కృపను బట్టి ఈ సంఘము, సార్వత్రిక సంఘము కృతజ్ఞతతో బ్రతకాలి. కృతజ్ఞతతో బ్రతకాలి, వేరేదేమీ లేదు. రెండవది, గణతంత్ర దేశంలో ప్రజలే అధికారానికి మూలం. అందుకే దీనిని ప్రజాస్వామ్యం అని అంటాం. ఈ ఇండియా గణతంత్ర దేశంలో ప్రజల కొరకు పాలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యము ఇక్కడ ఉంది. ప్రజలే ప్రజాస్వామ్య అధికారానికి మూలం. కానీ సంఘములో ప్రజాస్వామ్యము సంఘ క్రమానికి, సంఘ నిర్వహణకు మూలము, అధికారము కాదు. అంటే ఇక్కడున్న 300 మందిలో ఒక 200 మంది దేనికైనా ఓటేసి ఆమె మెజారిటీ కదా, మేము వదలదు. క్రైస్తవ సంఘము ప్రజాస్వామ్య నియమాలను బట్టి రన్ అవ్వదు. క్రైస్తవ సంఘము ఇందాక చెప్పినట్టుగా ఈ వాక్య అధికారాన్ని బట్టి మాత్రమే నడుస్తూ ఉంటుంది. చాలా సంఘాలలో ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘం నడిస్తే
ఇంటి పేరోళ్ళకు దాసోహం అయిపోవస్తుందే సంఘం. ఎందుకు? వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి. ఇలా తగలడుతూ ఉన్నాయి చాలా సంఘాలు, మీకు తెలియదు. నేను చూస్తూ ఉన్నాను, నేను గమనిస్తున్నాను, నేను హెచ్చరిస్తూ గద్దిస్తున్న పరిస్థితులు. కొంతకాలం అక్కడ కాపరిగా కూడా నేను ఇక్కడి నుంచి సిటీ నుంచి వెళ్ళి పనిచేస్తున్న సంఘాలు. ఆ ఇద్దరింటి పేర్లే ఆ సంఘానికి గుత్తాధికారం. సంఘపు వయస్సు 134 సంవత్సరాలు, మీ వయసు 26 సంవత్సరాలే. నువ్వు ఈ సంవత్సరం నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, మా ఇంటి పేరోడు సెక్రటరీగా ఉంటాడు. వచ్చే సంవత్సరం ఈ సెక్రటరీ ఇంటి పేరోడు ప్రెసిడెంట్గా ఉంటాడు, ఈ ప్రెసిడెంట్ ఇంటి పేరోడు సెక్రటరీగా ఉంటాడు. ఇంతే పంచుకుంటారు వాళ్ళు సంఘాన్ని, దోచుకుంటారు వాళ్ళు సంఘాన్ని. నువ్వు నాకు పొయ్యి, నేను నీకు పోస్తాను. నేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను ఈ 4 సంవత్సరాల్లో. నువ్వు వచ్చినప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వుండు, నేను నిన్ను దువ్వుతాను, నువ్వు నన్ను దువ్వు. ఏమండి, సంఘం అంటే మీ తాతగారి సొమ్ము అనుకుంటున్నారు? సంఘం అంటే ఎవరైనా మనకు రాసిచ్చిన ఆస్తి అనుకుంటున్నారా? ప్రియులారా, సంఘము నాది అని కనుక నేను ఎవరినైనా ఒకవేళ అనడం చూస్తే, నేనే కనుక అంటే, మీరు నన్ను ఇలా ప్రశ్నించండి, నేను మిమ్మల్ని ఇలా ప్రశ్నిస్తాను. పని చేస్తావా? ఏంటది? చావు. చావు, చచ్చిపో. అదేంటండి సంఘానికి నాకు చచ్చిపోవడానికి సంబంధం ఏంటి? ప్రభు చచ్చిపోతేనే సంఘం వచ్చింది. క్రీస్తు యేసు ప్రభు ఆయన మరణిస్తేనే, ఆయన మానవ పాప ప్రక్షాళన శిలువ మీద చేస్తేనే, ఆయన మరణములో నుండి మరణము ద్వారా మరణాన్ని బట్టి సంఘము ఉనికిలోనికి వచ్చింది. సంఘాన్ని ఇది నాది అనేవాడు ప్రపంచంలో ఏ స్థానిక సంఘంలో ఉన్నా వానికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే చచ్చిపోవద్దు, చచ్చిపోయి 3 రోజులే అప్పుడు నింపాదిగా సంఘాన్ని. నువ్వు ఎలుకో, పాలించుకో. కాబట్టి పిల్లరా, ప్రజాస్వామ్యము నేటి ఇండియాను పాలిస్తుంది, కానీ సంఘాన్ని ప్రజాస్వామ్యము కాదు. సంఘాన్ని వారసత్వం అంతకంటే కాదు. సంఘాన్ని దేవుని వాక్యమే అది అధికారికంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ వాక్యమునకు నువ్వు లోబడ్డావా? యు ఆర్ ద రైట్ పర్సన్. ఈ వాక్యమును నువ్వు వినవా, ధృవీకరిస్తావా? యు ఆర్ నాట్ ఇన్ ద చర్చ్, యు ఆర్ ఎన్ అవుట్ సైడర్. ఎందుకంటే ఈ సంఘము వాక్యము చేత మాత్రమే నడిపించబడుతుంది. గణతంత్ర రాజ్యములో ప్రజాస్వామ్యముదే, ప్రజలదే హక్కు, ప్రజలదే తుది మాట. కానీ సంఘములో వాక్యానిదే, పరిశుద్ధాత్మనిదే తుది మాట, నరులది కాదు. మూడవది, రాజ్యాంగం మనకు హక్కులను ప్రకటిస్తుంది. కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. కానీ సంఘములో ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంది, ఈ కృప మనల్ని ఏం చేస్తుంది అని అంటే, సంఘములో కృప మన అంతరంగాలను మార్చే పనిలో ఉంటుంది. సంఘములో ఈ కృప మనలను పరిశుద్ధులనుగా చేస్తుంది. సంఘములో ఈ కృప మనకు విమోచన ద్వారా కలిగే నిత్య జీవాన్ని, దానికోసం సంఘం సిద్ధం చేస్తుంది. కాబట్టి అందులో హక్కులు బాధ్యతలు ఎలా ఉన్నాయో, సంఘములో కూడా హక్కులు అనే దానికంటే స్వీయ, ఈ సంఘము నా తండ్రిది, ఈ సంఘము పరిశుద్ధులది, నేను పరిశుద్ధపరచబడడానికి, విమోచించబడడానికి, నీతిలో కొనసాగడానికి ఈ సంఘము నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది అన్న దృక్పథముతో ప్రతి ఒక్కరూ మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, ప్రజాస్వామ్యము మనకు హక్కులనిచ్చింది, కానీ సంఘము మనకు పరిశుద్ధతనిచ్చింది. పరలోకపు క్రీస్తు ప్రభుని వధువుగా ఉండే ఒక ఉచిత కృపా భాగ్యాన్ని ఇచ్చింది. అందుకనే 26 సంవత్సరాలు ఇలాంటి నమ్మకమైన కృపను అనుభవించిన సంఘమా, మనము 27లోనికి ప్రవేశించక మునుపు ఖచ్చితంగా కొన్ని స్వయం పరిశోధక ప్రశ్నలు వేసుకుని వెళ్ళాలి. ఈ పని మనము జనవరి 1వ తారీఖునో డిసెంబర్ 31వ తారీఖునో చేస్తాం అలవాటు మనకి. ఇప్పుడు మనము సంఘానికి సంబంధించిన ఒక క్రొత్త సంవత్సరంలో ఉన్నాం. పాత క్రొత్త సంవత్సరాల నడుమ ఉన్నాం. ఇక మనము 27లోనికి ప్రవేశిస్తూ ఉన్నాం.
కాబట్టి ఖచ్చితంగా మనము సంఘమునకు సంబంధించిన కొన్ని ప్రామాణిక విషయాలు మనస్సులో ఉంచుకొని 27లోనికి ప్రవేశిద్దాం. ఇవి మనకు ముందే తెలిసి ఉంటే, నేను ఆ చొప్పున నడుచుకుంటూ ఉంటే, దేవా నన్ను బట్టి నీకు వందనాలు, and he will be happy with me. ఇవి నాకు తెలియకపోతే, ఇప్పుడు నేను తెలుసుకుంటే, ఇక నుంచి నేను అలా ఉంటాను ప్రభువా, that will be a great commitment. ఇవి నాకు ముందే తెలిసి నేను ఆ చొప్పున ఉండకుండా ప్రవర్తిస్తే, this will be a warning to you, perhaps a lost opportunity to you and to me, that you should get yourself right. ఎందుకంటే దేనితోనైనా ఆటలు ఆడుకోవచ్చు, కానీ సంఘంతో అవుతామా? దేనితోనైనా ఆటలు ఆడుకోవచ్చు, సంస్థలతో ఆడుకో, నీ ఉద్యోగాలతో ఆడుకో, నీ వ్యాపారాలతో ఆడుకో, ఏమవుతాం? సంఘంతో ఆటలతో. కాబట్టి ఇది సార్వత్రిక సంఘానికి ఉద్దేశించిన మాటలు, సంఘములో ఉన్న నాకు సహా ప్రతి ఒక్కరికి వర్తించే మాటలు. ఎందుకంటే అందరము సంఘములో ప్రభువుకు బానిసలమే, ప్రభు ఒక్కడే బాస్. కాబట్టి ప్రియులారా, ఈ ప్రామాణిక విషయాలు మన గమనంలోనికి తెచ్చుకుందాం. మొట్టమొదటిది, సంఘం మనది కాదు, అది క్రీస్తు స్వంతం. మనం యజమానులము కాము, కాపురులము మాత్రమే. సంఘం మీద చివరి మాట మనది ఎవరిది కాదు. ఈ సంఘానికి సంబంధించి ఒక సీనియర్ పాస్టర్గా ఉంటున్న నా ప్రియ తల్లి, ఆమెది చివరి మాట కాదు. సహాయక కాపరిగా ఉంటున్న మన శ్యాంబాబు గారు కాదు. సంఘ పెద్దలది కాదు. మనం అందరం కూడా సంఘములో ఆయన దాసులం, బానిసలం, పనివాళ్ళం, పరిచారకులం. ఈ లాంగ్వేజే ఉంది పరిశుద్ధ గ్రంథంలో, వేరే లాంగ్వేజ్ లేదు అక్కడ. కాబట్టి ప్రియులారా, మొదటి ప్రామాణిక సత్యము ఇది ఈ సంఘానికే కాదు. నీ సంఘపు వయసు 100 ఏళ్ళు దాటిన 150 సంవత్సరాల వయసు ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. అంతే అంతే. ఏంటంటే సంఘము మనది కాదు, అది క్రీస్తు స్వంతము. సంఘము మీద చివరి మాట మనది కాదు, ప్రభువుది. రెండవది, కుటుంబం రక్తంతో ఏర్పడుతుంది, కానీ సంఘం క్రీస్తు రక్తంతో ఏర్పడింది. అందుకే నేను అన్నాను, ఏ సంఘమైనా నాది అని నేను అనుకుంటే దానికంటే ముందు నేను రక్తం కాచాలి. ఎవరూ కాచలేదండి సంఘం కోసం రక్తం. ఎంత గొప్ప పాస్టర్ అయినా, 50, 60, 70 సంవత్సరాలు సేవకుడిగా పనిచేసినా ఎవడు సంఘం కోసం రక్తం కాచలేదు. కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి కుమారుడు కుమార్తె రక్తం పంచుకొని పుడతారు. కాబట్టి తల్లిదండ్రుల ఆస్తి వారసత్వంగా వారికి వస్తుంది. సంఘం అలా కాదే. సంఘము క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారి వారసత్వంలోనే అది ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ రక్తంతో ఏర్పడేవి ఇతర సంబంధాలు, క్రీస్తు రక్తంతో ఏర్పడేది మటుకు సంఘం. ఆ రక్తంతో కడుగుపడ్డాను, ఆ రక్తమునకు సంబంధించిన వారస పుత్రునిగా ఉన్నానా, ఆ రక్తమునకు సంబంధించిన వారస పుత్రికగా నేను ఉన్నానా? ఇది మనం ఎవరి మట్టుకు వాళ్ళము సంఘములో ఆలోచించుకోవాల్సిన విషయం. 3, సంఘము ఒక సంస్థ కాదు, సంఘము ఒక జీవదేహం. సంస్థను ఇంగ్లీష్ లో ఆర్గనైజేషన్ అని అంటాం. జీవదేహం, జీవదేహాన్ని ఆర్గానిజం అని అంటాం. రెంటికి తూర్పుకు పడమరకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. An organization is much wider and far from the organism. సంస్థలో 100 మంది ఉంటారు. ఒకడికి తరుణం వస్తే మిగిలిన 99 మంది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. ఒకడికి జ్వరం వస్తే మిగిలినోడికి ఏమనిపించదు. ఒకడికి బాధ కలిగితే మిగిలినోడికి ఏమి అనిపించకపోవచ్చు. కానీ సంఘం అలా కాదే. సంఘము జీవదేహం అనగా సంఘము ఆయన శరీరం. మన శరీరాన్ని ఉదాహరణగా తీసుకోండి. నాకెక్కడో అడుగున ముళ్ళు గుచ్చుకుంది, కానీ
నా మెదడులో, నా శిరస్సులో, నా చేతులు, నా మొత్తం శరీరం విలవిలలాడుతుంది. ఆడదా? ఏమా ఎక్కడో చిటికిన వేలు కట్ చేస్తే నీకేమైంది ఓ కుడి చెయ్యి, నీకేమైంది ఓ ఎడమ చెయ్యి? అవ్వకేమవుతుంది? ఎందుకంటే నేను కుడి చెయ్యను ఎడమ చెయ్యను కావచ్చు, కుడి కన్నును ఎడమ కన్నును కావచ్చు, మేమందరము కనెక్ట్ అయి ఉన్నాం. నా శరీరంలో దేనికి ఏది జరిగినా మొత్తం బాడీ రియాక్ట్ అవుతుంది. నొప్పి ఏ అవయవానికి తగిలినా మొత్తం బాడీ ఫీల్ అవుతుంది. అమ్మా ఏమైంది నోరా? నోరు బాగానే ఉన్నాగా? లేదు, నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది. అది ఆర్గానిజం అంటే. ప్రియులారా, ఈ సంఘములో కానీ ఏ సంఘములోనైనా, ఈ సంఘములో ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే మీరెవరు ఫీల్ కాకపోతే మీరు యు ఆర్ నాట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ సమ్వేర్. Perhaps you are not the church, the organism of Christ, and you are perhaps the organization. సంఘాన్ని ఒక సంస్థగా చూస్తున్నావు అంతే, అది ఒక ఆర్గానిజంగా, జీవదేహంగా చూడటం లేదు. ఒకవేళ ఈ సంఘములో అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నూతన సంవత్సరంలోనికి వెళ్ళక మునుపు పరిశీలన చేసుకుందాం. ఏమండి, ఈ చెయ్యికి వ్యతిరేకంగా డివైడ్ అయిపోయింది అనుకోండి. ఈ చెయ్యితో ఈ చెయ్యి సహకరించదు, ఈ చెయ్యితో ఇది సహకరించదు, ఈ కాలుతో ఈ కాలు సహకరించదు, ఈ కుడి కాలుతో ఎడమ కాలు సహకరించదు, కుడి కన్నుతో ఎడమ కన్ను సహకరించదు. ఊహించండి ఆ జీవితం ఎలా ఉంటుందో, ఊహించండి ఆ బ్రతుకు ఎలా ఉంటుందో. నీ అవయవాలు నీకు సహకరించకపోతే, పరస్పర సహకారం ఉండకపోతే నువ్వు ఒక శవానివి. ఊరికనే ఉన్నావంతే. నీ కావాలన్న చోటుకు వెళ్ళవు. నీ కుడి కాలు ముందుకు వెళ్తానంటది, నీ ఎడమ కాలు వెనక్కి వెళ్తానంటది. ఎక్కడికి వెళ్ళవు నువ్వు. యూ విల్ బి సిట్టింగ్ దేర్, just standing there. You think you are traveling. No, you are not traveling. You are simply staying still. ఒకడు ఆ రాత్రి వేళలో ఆ పడవ చిన్న దోణి వేసి అవతల వైపుకు వెళ్ళడానికి చీకట్లో ఆ తెడ్డులు వేస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి దడి రాలేదు సరికదా, తెల్లారిపోయింది. ఏం చేయాలి చూస్తే ఆ పడవ కట్టేస్తుంది. ఆ పడవ అక్కడ కట్టేస్తుంది. వాటిని తెడ్డేస్తున్నాడు. ఇటు 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 చీకట్లో అది కట్టి ఉంది. వాడికి కనపడలేదు. విప్పింది అనుకున్నాడు. వాడు తెడ్డైతే వేస్తున్నాడు. సమయం అయ్యింది, అలసట మిగిలింది, ప్రయాణం లేదు, గమ్యం లేదు. ఇవి కదా చాలా సంఘాలు చేస్తున్న ప్రయాస. గాలికి ప్రయాసపడినట్టు అన్ని సొలొమోను అనడం మాటలో అర్థం ఇది కాదా? కాబట్టి ప్రియులారా, సంఘాన్ని ఒక సంస్థగా మనం ఎవరు చూడొద్దు. సంఘము అది కేవలము జీవదేహం. నీకు సంతోషం కలిగిందా? మిగిలిన వాళ్ళందరికీ సంతోషం. ఎవరికొకరికి కష్టం కలిగిందా? మిగిలిన వారికి అందరికీ కష్టం. ఇక్కడెక్కడో పుండు పుట్టింది, అది కాలి మీదే కదా, చేతి మీద కాదు కదా అని అనుకుంటే, చేతులు వెళ్ళి ఈ పుండుకు పరిచర్య చేయడానికి ఇష్టపడకపోతే, కళ్ళు తన పని చేయడానికి ఇష్టపడకపోతే, చెవులు తన పని చేయడానికి ఇష్టపోతే, ఇది ఇక్కడికి బాగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి బాగుతుంది. ఇక్కడికి బాగుతుంది. క్యాన్సర్ లాగా చచ్చిపోతాం. ఎందుకంటే సమయానికి ముందుగా ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుంటే బాగుండేది. అది జరగని కారణంగా ఆ క్యాన్సరస్ ఒళ్ళంతా పాకింది. సంఘం అంతే, సంఘం కూడా అంతే. ప్రియులారా, మీకు ఈ మాట గుర్తుందా? చేదైనా వేరు ఏదైనా మీలో మొలుచునేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ ఉన్న 300 మందిలో ఏ ఒక్కరిలో చేదైన వేరు మొలిచినా ఆ ఒక్క చేదు వేరును మొట్టమొదటిగా గుర్తించండి, గమనించండి, పెరికి వేయండి. లేదంటే అది మొత్తం అంతటిని కూడా చెడగొడుతుంది, చేదుగా చేస్తుంది. బాణెడు పిండి నువ్వు రుబ్బుతావు, దానిని పులియబెట్టడానికి ఇంతే పులిపిండి వేస్తావు. బాణెడు పాలు మరగబెడతావు, దానిని తోడు చేయడానికి ఇంత తోడేస్తావు. ఆ చిన్న తోడు మొత్తం పాలను పులియబెడుతుంది, ఆ చిన్న పిండి మొత్తం ముద్దను పులియబెడుతుంది. పాపం కూడా అంతే. సంఘములో చేదైన వేరుంటే అంతే. కాబట్టి ప్రియులారా, ఈ సంఘములో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా కష్టం కలిగితే
అది నాది అన్న భావన మిగిలిన వారికి కలగకపోతే నువ్వు సంస్థలో ఉన్నావు కానీ సంఘములో కాదు అని ఈ పోలిక మనకు నేర్పిస్తుంది. నాలుగవది, క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తాడు. మాట్లాడుకున్నాం, మనం దానిని ఏ మాత్రము దాని మీద హక్కు అధికారాలు ప్రకటించజాలము. నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు నేను ప్రాథమికంగా సువార్థికుడిని అన్నాను కదా. నన్ను కొన్ని సంఘాలు, అయ్యా మీరు మాకు వచ్చి పాస్టర్గా ఉండండి అని అడిగారు. అయ్యా నేను పాస్టర్ని కాదు, నన్ను వదిలేసేయండి, నేను ప్రాథమికంగా సువార్థికుడిని, మీకు వచ్చి అతిథి ఉపదేశం చేసి పోతాను కానీ నన్ను పాస్టర్గా వద్దులేండి. లేదండి, మాకు సీనియర్ పాస్టర్ ఉన్నాడు, మాకు సహాయక పాస్టర్ గారు ఉన్నారు, మీరు కూడా పాస్టర్గా ఉండాలి, మా రోల్స్లో మీరు ఉండాలి, మా లెటర్ హెడ్లో మీరు ఉండాలి, తప్పదు, సరి వేసుకోండి. నేను సిటీ నుంచి 2 ఆదివారాలు వెళ్ళేవాడిని. మొదటిసారి ప్రప్రథమంగా పుల్పిట్ ఎక్కి నేను అన్నమాట ఏంటో తెలుసా ప్రియులారా? I want you to understand this. I want to make this very clear. అని ఆ సెంటనరీ సంఘంతో అన్నాను, మీరెవ్వరూ నన్ను అపాయింట్ చేయలేదు ఈ సంఘానికి కాపరిగా అన్నాను. ఎంత ఫీల్ అయ్యి ఉంటాడో ప్రెసిడెంట్, ఎంత ఫీల్ అయ్యి ఉంటాడో సెక్రటరీ. అదేంటండి, మేము వచ్చి మిమ్మల్ని అడిగి, మేము లెటర్ హెడ్ ఇచ్చి, మేము సంతకాలు పెట్టి, మేము అపాయింట్ కావచ్చు కాక. దిస్ ఇస్ ఆల్ ఫార్మాలిటీ. ఫార్మల్గా జరిగే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ ఇదే. బట్ బేసికల్లీ ఐ యామ్ ది, అందుకే నేను పాస్టర్గా పెట్టుకోవద్దానని మీరు పెట్టుకున్నారు. సామాన్యంగా ప్రాథమికంగా సంఘానికి కాపరిని నియమించే పని పెద్దది కాదు, ప్రభువుదే. పెద్దలు ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని అందరూ కనుగొని కాపరిగా పెట్టుకుంటారు. కానీ అపాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హి ఈస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్, not from the committee, not from the originator of any native church. అది సంస్థలకు చెందుతుంది, సంఘానికి. అలా అనిన తర్వాత నేను ఏ వర్గానికి చెందినవాడుగా లేకుండా న్యూట్రల్గా ఉంటూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించుకున్నాను. ఒక 6 నెలలు, నెలకు 2 ఆదివారాలు వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పిలిచిన వాళ్ళ కమిటీ 6 నెలల తర్వాత వాళ్ళ టైం అయిపోయింది, దిగిపోయారు. ఈ కమిటీకి పడని కమిటీ వచ్చింది. మొట్టమొదటి వేటు నా మీదే వేసింది ఆ కమిటీ. మొట్టమొదటి వేటు నా మీద బాధింది. నేను వాళ్ళే పిలిచి తీసుకెళ్ళారు. కమిటీ మారింది. ఆ కమిటీ గొడవలు, కమిటీ రాజకీయాలు, వాడంటే వీడు, వీడంటే వాడు పడదు, ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు, మధ్యలో ఎవరి మీద పడింది? వాళ్ళందరూ బాధిని మీద పడింది. అంటే నెలకు 2 ఆదివారాలు 1 ఆదివారానికి తగ్గించేశారు. నాకు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వెళ్ళమంటావా మానేమంటావా? దేవుని యొక్క ప్రేరణ కలిగింది, చుక్కో వెళ్ళాను. వాడు అనుకున్నారు ఈ పెద్ద మనిషి 2 ఆదివారాలు 1 ఆదివారానికి తగ్గిస్తే సిగ్గుపడి అవమానపడి మానేస్తాడో, మేము పొమ్మనుకున్నా ఆయనే పోయినట్టుంటుందని అనుకున్నారు. ఇవి రాజకీయాల సంఘాలు, యు నో దట్. ఇవి రాజకీయాలు. కాబట్టి నాకు నిజంగానే అనిపించింది, మానవునిగా, జస్ట్ లిసన్ టు us, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగానే నాకు అనిపించింది మానవునిగా. నాకు అవసరం లేదు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను అడిగి వెళ్ళలేదు, నన్ను వెతుక్కొని పిలిచారు వాళ్ళు. వద్దు మొర్రో అన్నాను. బాధ కలిగింది. ప్రార్థన చేసుకుంటే ప్రభు వెళ్ళమన్నాడు. మరొక 6 నెలలు అక్కడ నెలకు 1 ఆదివారం వెళ్ళాను. ఆ తర్వాత అర్థమైంది. కట్ చేస్తే ఆ సీనియర్ పాస్టరు, ఆ అసోసియేట్ పాస్టరు నాకు విరోధంగా అక్కడుంటున్న పెద్దలను ప్రేరేపించి ఇవన్నీ ఆడించారు. కెన్ యూ బిలీవ్ దట్? ఇట్ హ్యాపెన్స్ మై బ్రదర్ అండ్ సిస్టర్. సంఘము కనుక అది దేవుని యొక్క శిరస్సు, ఆయన అధికారం కింద నడవాలి. రాజకీయాలు సంఘంలో పనికిరాదన్న స్పృహ లేనోడు ఎవడైనా ఇలాగే ప్రవర్తిస్తాడు సంఘాలు. అప్పటికీ కూడా 6 నెలలు అయ్యేసరికి నేను పోకపోయేసరికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు మీరంటే మాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం, మీ ప్రసంగాలు మా హృదయాలను పైకి ఎత్తిపడతా ఉన్నాయి,
మీరు వచ్చిన ఆదివారమే చాలామంది వస్తున్నారు, వేరే సంఘాల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు వచ్చిన ఆదివారం మా కానుకలు కూడా బాగా వస్తున్నాయి. మీరు పూర్తిగా వచ్చేయాలని మా ఆశ. ఈ సిటీలో మీకు నచ్చిన ఇంట్లో మీరు ఉండండి, మేము రెంట్ కడతాం. మీకేం కావాలో అవన్నీ ఇస్తాం, వచ్చేసేయండి. వాళ్ళకి తెలుసు నేను రానని, నా కుమార్తెలు ఇక్కడ చదువుకుంటున్నారని. ఇవన్నీ ముందు జరిగినవే. దే నో దట్ ఐ విల్ నాట్ గో. కానీ ఆ రాకున్నా అనేసరికి అది ప్రార్థనలో పెట్టాను మళ్ళా నేను. ప్రభువా వాళ్ళకి తెలుసు నేను రానని. Then the Lord spoke to me, your time is up there. I quit. I stopped. కాబట్టి ప్రియులారా, నేను చాలా క్లియర్గా చెప్పాను, సంఘములో నిర్వహణపరమైన వ్యక్తులు కావచ్చు మనము, కానీ సంఘమునకు కాపరి, సంఘమునకు సంబంధించిన పనులను క్రీస్తు అధికారము క్రిందనే మనము నిర్వహించాలి. రైట్. ఐదవది, సంఘం మన పేరు కోసం కాదు, సంఘం ఉన్నది క్రీస్తు మహిమ కోసం మాత్రమే. అంటే ఈ సంఘము నుంచి ఎవరును మహిమ, మెప్పు, ఘనత, ఆధిక్యత, పేరు, పలుకుబడి ఇవేమీ ఎవరు పొందుకోవడానికి అర్హులము కాము. సంఘము నుండి పొందుకోవడానికి అవి మనవి కాదవి. చాలా ఆశ్చర్యంగా ఈ సంఘానికి ఒక పేరు పెట్టుకున్నాం, క్రీస్తు సువార్త మహిమ సంఘం. మందిరం అన్నారు, ఇది మందిరం, మందిరంలో ఉన్న మనం సంఘం. క్రీస్తు సువార్త మహిమ సంఘం. ప్రశ్నిస్తున్నాను నేను సంఘాన్ని వాక్య ఆధారాన్ని బట్టి, ఈ సంఘము ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుందా? లేకపోతే ఆ మధ్యలో పేరు పీకేసేయండి, అది మహిమ అన్న పదాన్ని లేపేసేయండి. మనకు వర్తించడం లేదు అది. లేదు, నిజంగా మా పూర్వీకుల వ్యవస్థాపకుల ఉద్దేశం అది, వారి దర్శనం అది, వారి మిషన్ అది. వారు అందుకోసమే జీవించారు, అందుకోసమే ప్రయాసపడ్డారు, అందుకోసమే చచ్చిపోయారు. ప్రభువుకు మాత్రమే ఈ సంఘం ద్వారా మహిమ అంటే అలా బ్రతకండి. అయితే అలా బ్రతకండి, లేదంటే పేరు లేపేయండి. ఈ జీవ దేహ ఆర్గానిజమైన దీనిని మీరు మీ సొంత సంస్థలుగా మార్చేసుకోండి. సొంత సంస్థల నుంచే ఆ వ్యవస్థాపకులు మెప్పు కోరుకుంటారు, సంస్థ ఆయనది కాబట్టి. కానీ అదే సంఘం అయితే అందరము కలిపి ప్రభు మహిమ కోసమే బ్రతకాలి. అందరము కలిపి ప్రభు యొక్క ఘనత కోసమే బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. సంఘము నుంచి గొప్ప ఏదైనా వస్తే ఆ గొప్ప ప్రభువుకే చెల్లించాలి. సంఘములో మంచి ఉంటే ఆ మంచి ప్రభువుకు ముందు అర్పించాలి. ప్రభువుకు మాత్రమే చెందే మహిమను మనలో ఎవరము దొంగిలకూడదు. మీరు నా సన్నిధికి అర్పణలు తీసుకురాక నా యొక్క దొంగిలిరి అన్నాడు ఆయన మలాకి గ్రంథములో. ఆ దొంగతనం కాస్త బెటరే, కానుకలు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. కానీ దేవునికి చెందాల్సిన మహిమనే దొంగతనం చేస్తే నువ్వెవరో తెలుసా? యు ఆర్ ఎ బిగ్ ఐడల్. ఓ పెద్ద విగ్రహానివి, పెద్ద విగ్రహానివి. కొన్నిసార్లు పాస్టర్ విగ్రహం కావచ్చు, కొన్నిసార్లు సంఘ పెద్దల విగ్రహాలు కావచ్చు, కొన్నిసార్లు ఇక్కడ ఉంటున్న విశ్వాసులే విగ్రహాలు కావచ్చు. విగ్రహం అనగానే దేవుని మహిమను దొంగిలించేది, అది గుర్తుకు రావాలి. ఇవాళ వాళ్ళందరూ విగ్రహాలు పూజ చేస్తున్నారంటే ఎందుకు మనం బాధపడుతున్నాం? వారు దేవునికి మాత్రమే చెందే మహిమను రాళ్ళకిస్తున్నారు అని. అవే రాళ్ళు గుళ్ళోనే ఉంటే, అవే రాళ్ళు క్రీస్తు మహిమ మందిరంలోనే ఉంటే, అవే రాళ్ళు ఈ సంఘంలోనే ఉంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి కాదా? కాబట్టి ప్రియులారా, నాకు చెందాల్సిన మహిమను నేను విగ్రహాలకు చెందనివ్వనన్నాడు. భయపడాలి. వాళ్ళు విగ్రహాలను చూసి ఇక్కడ మనం కన్నీరు కార్చేస్తాం, అబ్బో ప్రభువా రక్షించండి, కాపాడండి. మరి నువ్వు ఒక విగ్రహాన్ని గుళ్ళో, మందిరంలో నేను ఒక విగ్రహంలా తయారైపోయాను. గుళ్ళో, మందిరంలో ప్రభునికి చెందాల్సిన మహిమను ఆయనకు చెందనివ్వడం లేదు, దొంగిలుతున్నాను నేను. ప్రియులారా, ఆయన తనకు చెందాల్సిన మహిమ విషయంలో రాజీ పడడు, రోషము కలిగి ఉంటాడు. ఆయన పచ్చి భాషలో మాట్లాడితే చూస్తాడు, 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 లేపేస్తాడు, చంపేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు ఆయన. అంతే. ఆయన శిలువ మీద తను తాను
తమ సర్వస్వాన్ని మన కోసం ఇచ్చుకున్నప్పుడు ఏమడిగాడండి? రిటర్న్ బదులు ఏమడిగాడు? నీ నుండి, నా నుండి. ఇక్కడ రక్షించబడి సంఘంగా కూడుకున్న మనము ప్రభువుకి ఎంత ఇచ్చామనో రక్షణ కోసం ఇచ్చామా? ప్రభుకి ఏమైనా ఫేవర్స్ చేశామా రక్షణ కోసం? ప్రభు ఏమైనా కార్డు వద్దామా? ఆయన రక్తపు చుక్కను ఏమైనా తుడిచామా? లేదా ఆయనకు బదులు రక్తాన్ని కార్చామా? We did nothing. We simply did nothing. మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే just the glory out of it. దానిలో నుంచి వచ్చే మహిమ, ఆ ఘనత, ఆ మెప్పు, ఆ ప్రభావం, ఆ ఆధిపత్యం, ఇది కదా కోరుకుంటున్నాడు. ఇది కూడా దొంగిలించేద్దామా ఆయన దగ్గర నుండి? కాబట్టి ప్రియులారా, సంఘం మన పేరు కోసం కాదు, క్రీస్తు మహిమ కోసం ఉనికిలో ఉంది. ఆరవది, క్రీస్తు సంఘానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘం కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఈ మందిరంలో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుంటాయో లెక్కలేనన్ని పెళ్ళిళ్ళు. ఎంతమంది దేవుని సేవకులు పెళ్ళిళ్ళు చేశారు. అందరూ ఖచ్చితంగా చదివే ఒక బైబిల్ భాగము క్రొత్త నిబంధన ఎఫెసీ 5వ అధ్యాయం. ఆ టైంలో అక్కడ ఉంటుంది. అక్కడ చదివి విని అది పెళ్లి భాగమేమో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం రాసిన మాటలేమో అని భ్రమపడే పరిస్థితి ఉంటుంది. కాదు, అది ఒక పోలిక. క్రీస్తుకును పెళ్ళాడబోతున్న వరుడికి పోలిక, సంఘముకును పెళ్ళాడబోతున్న వధువుకును పోలిక. వరుని నుంచి క్రీస్తుకు పోలిక రాలేదు, వధువు నుంచి సంఘానికి పోలిక రాలేదు. క్రీస్తు నుంచి వరుడికి పోలిక వచ్చింది. సంఘం నుంచి పెళ్ళాడబోయే ఆ వధువుకి పోలిక వచ్చింది. ప్రథమ పోలిక క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం, ఆ క్రీస్తు వరుడు, ఈ సంఘం వధువు. కాబట్టి ఈ 7వ సందర్భం ఏంటంటే, ఇట్టి సంఘం అనే వధువు కోసం క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనెను. యు అండర్స్టాండ్ వాట్ డస్ ఇట్ మీన్? అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సంఘాన్ని తన సొత్తుగా, వధువుగా, తన దానిగా చేసుకోవడానికి ఆయన ఇవ్వకుండా తన దగ్గర ఏది ఉంచుకునేది ఇచ్చేసాడు. తన్ను తాను అప్పగించుకొని. ఇది మనం ఇచ్చే కట్నాలు బయటతో పోల్చకండి. ప్రభువు తన్ను తానే అప్పగించుకున్నాడు ఈ సంఘం కోసం. ఇప్పుడు చెప్పండి, ఆయనకు ఉంటుందా సంఘం మీద పెత్తనం? నీకు నాకు ఉంటుందా? ఎవరుకుంటుంది? ఆయనకే. నేనేం చేయలేదు. కానీ ఆయన తన్ను తాను సంఘము కొరకు అప్పగించుకొనెను. చాలాసార్లు మనం ఇలాగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నా కోసం నువ్వు సిలువ పైన మరణించినందుకు నీకు వందనాలు. ఇలాంటి ప్రార్థనలు చేస్తాం, మంచిదే. కానీ అసలైన వేదాంతపరమైన లోతైన అర్థం ఏంటో తెలుసా? నీ కోసం చావలేదు ఆయన, నా కోసం చావలేదు, ఎవరి కోసం చావలేదు, సంఘం కోసం చచ్చిపోయాడు ఆయన. సంఘం కోసం చచ్చిపోయి ప్రశ్న, అమ్మా నువ్వు ఆయన చచ్చిపోయిన ఆ సంఘంలో ఉన్నావా? అది అసలైన ప్రశ్న. బాబు మృత్యుంజయ, ఆయన ప్రాణం పెట్టాడే ఆ సంఘం కోసం, ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? ఇది ప్రశ్న. నా కోసం చావలేదు ఆయన, సంఘం కోసం మరణించాడు. సంఘంలో నేను ఉన్నానా లేదా ప్రశ్న. ఉంటే నీ కోసం మరణించినట్టు, ఉండవా? కాదు. కాబట్టి ప్రియులారా, నా కోసం నీ కోసం మరణించడం కాదు, ఆయన సంఘము కోసం మరణించాడు. నిన్ను నన్ను విడివిడిగా ఒక్కనే రేపు ఎత్తుకుపోవడానికి మధ్య ఆకాశానికి రావడం లేదు. ఆయన సంఘాన్ని ఆకర్షించడానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంఘము కోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా ఈ సంఘాన్ని చీల్చే పనిలో, ఈ సంఘాలను దోచుకునే పనిలో, ఈ సంఘాలను వాడుకునే పనిలో మనము ఉండకూడదు. నీకు చేతనైతే క్రీస్తు యేసును పోలిన వానివిగా దానివిగా నువ్వేమి సంఘం కోసం, క్రీస్తు కోసం త్యాగం చేయగలం, విడిచిపెట్టగలం, వదిలేయగలం.
కోల్పోగలవు, తగ్గిపోగలవు. ఇది నేను చేయాల్సిన సంఘములో. అంతే తప్ప మరొక రకంగా నేను సంఘమును నాది అన్న భావనలోనికి నేను దానికోసం ఏమీ చెయ్యకుండానే దానికి తాధిపతిగా ఉండాలన్న ఆలోచన ఏ నరునికి ఏ సంఘములోనూ ఉండకూడదు. సంఘం అన్న కాన్సెప్ట్ అర్థం కానివాళ్ళు ఎలా చేస్తారు? డాక్ట్రిన్ ఆఫ్ ది చర్చ్ తెలియని వాళ్ళు పని చేస్తారు. ఎక్లీషియాలజీ చదువుకోకపోతే నువ్వు పనులు చేస్తావు. ఏడవది వధువును గాయపరచడం అంటే వరుడైన క్రీస్తు హృదయాన్ని గాయపరచడమే. వధువును గాయపరచడం అంటే వరుడైన క్రీస్తు హృదయాన్ని గాయపరచడమే. కాబట్టి సంఘం మీద మన వైఖరి ఏంటో అన్నది క్రీస్తుపై మనకున్న ప్రేమను సూచిస్తుంది. అలా చెప్తున్నాను. సంఘం అంటే మనకున్న వైఖరి, దృక్పథము, యాటిట్యూడ్ క్రీస్తు మీద నీకున్న ప్రేమ వైఖరిని అది తెలియజేస్తుంది. నేను యేసయ్య అంటే నాకు చాలా ఇష్టమండి అంటావు, ఇక్కడ సంఘానికి ఒక గుదిబండగా తయారవుతుంది. అదేలా? ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నువ్వు యేసుని ప్రేమిస్తే ఆయన భార్యది, ఆయన వధువిది. యు మస్ట్ ఆల్సో రెస్పెక్ట్ ద చర్చ్. యు మస్ట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్. యేసు వేరు, సంఘము వేరు కాదు. సంఘము కోసం తను తాను అప్పగించుకున్నాడు. సంఘం మీద చెయ్యేస్తే ఆయన మీద వేసినట్టే. కొత్తగా పెళ్ళయ్యారనుకోండి ఒక జంట, ఇలా రోడ్ల మీద వెళ్తున్నారు నడుచుకొని, ఎవడో తొంటరోడు ఆయన భార్య మీద చెయ్యేసిపోతున్నాడు అనుకోండి. సుమా, ఆ భర్తకి ఎంత బాధ కలుగుద్ది, ఎంత కోపం కలుగుద్ది, ఎంత రోషం వస్తుంది, ఎంత ఆవేశం వస్తుంది. సహజమే, అది సహజమే. అలాగే నీ భర్తను మరొకరెవరో స్త్రీ ఏదో రకంగా మభ్య పెడుతుంటే వివాహమైన భార్యవు నీకెలా ఉంటుంది? ఇలాగే ఉండాలా. క్రీస్తు అంటే సంఘం, సంఘం అంటే క్రీస్తు. ఈ పోలిక ఎలా పోల్చాడు తెలుసా? ఇక మీదట వారిద్దరూ వేరు కాదు, వారు ఏక శరీరమై ఉన్నారు. వధువుకి వరుడికి మాత్రమే సంబంధించింది కాదు. ముందే చెప్తున్నాను, ప్రభువు నుంచి పురుషుడికి పోలిక, సంఘము నుంచి వధువుకి పోలిక. కాబట్టి ఇక్కడ ఒక భార్య భర్త వివాహం తర్వాత వారి ఇరువురు ఏక శరీరమై ఉన్నారంటే ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? మనకి క్రీస్తు ఆయన సంఘం నుంచి వచ్చిందే. క్రీస్తు ఆయన సంఘము వేరు కాదు, ఏకమై ఉన్నారు. విడగొట్టుకో, ఆయన భార్య మీద వధువు మీద చెయ్యి వేయుకో. అలాగే వరుడి మీద చెయ్యి వేస్తే ఓ వధువా నువ్వు ఊరుకోకో. ఎలా ఊరుకుంటుంది? మీరిద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటి. ఆయన తింటే నువ్వు తిన్నట్టు, నువ్వు ఆరోగ్యం కొంటే ఆయన ఆరోగ్యం ఉన్నట్టు, ఏక శరీరం. ఈ సంబంధం ప్రియులారా, ఈ సంబంధం కేవలం భార్య భర్తకే పెట్టాడు దేవుడు. అక్కడే రాశాడు ఈ మాట, ఇంకెక్కడ రాయలేదు. వారిరువురును ఏక శరీరమై ఉందరు. ఏక శరీరం అంటే ఒళ్ళు కలవడం కాదండి, మనస్సు మనస్సు, హృదయము హృదయము, శరీరము శరీరము, వ్యక్తిత్వము ఆధ్యాత్మికత అంతా ఏకం. ఇది కేవలము సంఘములోనే సాధ్యమవుతుంది, క్రీస్తులోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, నేను ముగింపుకు వెళ్ళక మునుపు ఈ 7 ప్రశ్నలు ఎవరి మట్టుకు వాడము 27వ సంవత్సరానికి ప్రవేశించే మనం వేసుకుందాం. మొదటిది, సంఘం మనది కాదు, అది క్రీస్తు స్వంతం. 2, కుటుంబం రక్తంతో ఏర్పడుతుంది, సంఘం క్రీస్తు రక్తంతో ఏర్పడింది. 3, సంఘం ఒక సంస్థ కాదు, అది సంఘం క్రీస్తు ఒక జీవదేహం. క్రీస్తు సంఘాన్ని నిర్మిస్తాడు, మనం దానిని స్వంతం చేసుకోలేము. సంఘం మన పేరు కోసం కాదు, క్రీస్తు మహిమ కోసం ఉనికిలో ఉంది. 6, క్రీస్తు సంఘానికి తాను అప్పగించుకున్నాడు, మనం దానిని చేర్చకూడదు, చేతనైతే సంఘం కోసం మనము అప్పగించుకోవాలి. 7, వధువును గాయపరచడం అంటే వరుడైన క్రీస్తును గాయపరచడమే. ఈ మాటలు మాట్లాడుతూ నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. కృప అని నేను మొదలు పెట్టాను కదా, చాలా మాటలు ఆధ్యాత్మిక పాఠాలు నేను ధ్యానం చేసినవి నేర్పించాలని ఆశపడ్డాను, కానీ సమయమైంది. కానీ ఒక్క విషయం చివరిగా నన్ను చెప్పనివ్వండి. కృప ఏం చేస్తుందో నేను చెప్పి ముగిస్తాను. కృప నిర్వచించడం లేదు, కృప లక్ష్యాలు మాట్లాడటం లేదు,
కృప లక్ష్యాలు తీతు పత్రిక చదివించాను, అందులో ఉన్నాయి, మీరు చదువుకోండి. కానీ కృప చేసే పనులు మట్టుకు అలా ప్రస్తావించి నేను ముగిస్తాను. కృప ఏం చేస్తుందో తెలుసా? చాలా పనులు చేస్తుంది. అందులో ఒకటి ఏంటంటే, ఈ కృప కలుపుకుంటూ పోతుంది. కృప కలుపుకుంటూ పోతుంది. అక్కడ ఒక నీటి చుక్క, అక్కడ ఒక నీటి చుక్క, అక్కడ ఒక నీటి కొయ్యి, నీటి గుంట, అన్నిటినీ కలుపుకుపోతుంది. కలుపుకుపోయి ఒక చక్కటి ప్రవాహంలా, ఒక చిన్న పిల్ల కాలువలా అది మారుతుంది. కృప కూడా అంతే. 1000 బల్బుల సీరియల్ బల్బులు మన మందిరం మీద వేసామనుకోండి, ఇక్కడెక్కడో స్విచ్ పెట్టి ఆన్ చేస్తావు, 1000 బల్బులు వెలుగుతాయి. గుడి చుట్టూ తిప్పిన మొత్తం సీరియల్స్ అన్ని వెలుగుతాయి. ఇక్కడ ఒకటి పెట్టావు, ఇక్కడ ఒకటి స్విచ్ చేస్తే 1000 బల్బులు వెలుగుతున్నాయి. ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏం జరిగిందనంటే, ఈ స్విచ్ బోర్డు నుంచి విద్యుత్తు 1000 బల్బులను కలుపుకుంటూ వెళ్ళిన ఆ వైరు గుండా వెళ్ళి వెళుతున్న ప్రతి చోట దానికి తగిలిన ప్రతి బల్బును వెలిగిస్తుంది. మధ్యలో ఏదైనా ఒక బల్బు వెలగకపోతే 2 ప్రమాదాలు అక్కడ జరిగి ఉండాలి. ఒకటి, ఆ బల్బు విడిగా దానంతటనే చెడిపోయి ఉండాలా, అప్పుడు బల్బు మార్చుకుంటాడు. బల్బు బాగానే ఉంది, అక్కడ నుంచి కనెక్షన్ సరిగా లేక విద్యుత్ మొత్తం బల్బులన్నింటినీ ఆర్పేసిందంటే విద్యుత్తును సరి చేస్తుంటాడు. ఇది కదా ఎలక్ట్రీషియన్ చేసే పని. ప్రియులారా, ఈ సంఘములో ప్రారంభించిన తొలి 2000 సంవత్సరంలో నుంచి వాటి వరకు ఈ సంఘ సభ్యులందరూ ఈ సంఘమునకు సంబంధించిన సీరియల్ బల్బులు, వారు కొంతమంది ఇక్కడ ఉండనివ్వండి, కొంతమంది వెళ్ళిపోనివ్వండి, అక్కడ వెలుగుతుంటారు. వాళ్ళు అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు, అక్కడ ప్రభువును మహిమపరుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏదో పని మీద ఇంకో సంఘానికి వెళ్ళనివ్వండి, వారు విశ్వాసంలో రక్షణలో కొనసాగితే అక్కడ వారు వెలుగుతారు. అది మన తండ్రి సంఘమే. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ మనం వెళ్ళాలి. కృప చేసే పని ఏంటంటే, కృప అందరినీ కలుపుకుంటూ పోతుంది. ఒక ఆంథ్రోపాలజిస్ట్, మానవ తత్వాన్ని పరిశీలించే ఒక శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండంలో లోతైన వారి జీవన విధానాన్ని పరిశీలించడానికి వెళ్ళాడు. ఆయన ఆంథ్రోపాలజిస్ట్. చాలామంది పిల్లలు అక్కడ చేరారు. ఈ పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలా అని ఆలోచించాడు. రే, ఒక ఆట ఆడుకుందామా అంటాడు. అలాగే అంకుల్ అన్నారు వాళ్ళు. అయితే వినండి, ఏం మాట ఆడదాం? ఇదిగో ఈ బాస్కెట్లో ఉన్న చాక్లెట్స్ ఉన్నాయే, ఒక 20 చాక్లెట్లు, పెద్ద పెద్ద చాక్లెట్లు పెట్టాను. అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, దాని కింద పెట్టరా అన్నాడు. ఒకడు వెళ్ళాడు, కొన్ని మీటర్ల దూరంలో ఉన్న చెట్టు కింద ఈ స్వీట్స్ డబ్బా పెట్టి వచ్చాడు. మళ్ళా నిలబడి, ఆట ఏంటో చెప్పనా? రెడీ స్టడీ గో అని అంటాను. మీరందరూ పరిగెట్టాలి, వేగంగా పరిగెట్టాలి. ఎవడు ముందుగా వెళ్ళి ఆ పెట్టి మీద చెయ్యి వేస్తాడో 20 చాక్లెట్లు వాడే. ఇది ఆట. మనం ఆడుకుని ఉంటాం ఈ ఆట. ఆయన ఆట రైట్ అలా పెట్టి రెడీ స్టడీ గో. ఈలోగా వాళ్ళ అమ్మలు, నాన్నలు, అన్నలు అందరూ చూస్తూ ఉన్నారు. ఈయన కూడా ఇక్కడ ఉన్నాడు. రెడీ స్టడీ గో అనగానే ఎవరికి వాళ్ళు, మా కుర్రోడు పరిగెట్టాలా, మా అమ్మాయి పరిగెట్టాలా, ఈయన కూడా ఎవరు పరిగెడతారా వీళ్ళలో? అక్కడ సీన్ వేరుగా ఉంది. ఎవరు కదండి, కదలకపోగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటున్నారు. నేను పాదిగా వెళ్ళి ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. 20 మంది 20 చేతులు వరుసగా కలుపుకొని అప్పుడు ఉరుకుతున్నారు. ఒకడెవడైనా వేగంగా పరిగెట్టేవాడు ముందుకు పోతుంటే ఆ వెనకోడు రాలేకపోతే వీడు ఆగుతున్నాడు వాడి కోసం. అందరూ కలిపి ఉమ్మడి స్పీడ్లో, యావరేజ్ స్పీడ్లో వెళ్ళి అందరూ ఒకేసారి ఆ బాక్స్ మీద చేయేశారు. అందరూ ఒక్కొక్కటి 20 చాక్లెట్లు తీసుకున్నారు. తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నెమ్మదిగా వీళ్ళు చేరుకున్నారు అక్కడికి. ఏమైందిరా, ఎందుకలా చేశారు అని ఈ మానవ తత్వాన్ని పరిశీలించడానికి వెళ్ళిన ఆంథ్రోపాలజిస్ట్ ఆశ్చర్యంగా అడిగాడు. తన జీవితంలో బహుశా అలాంటిది ఎప్పుడు చూసుండడు. అందులో ఒక పిల్లవాడు అంటాడు, ఉబుంటు అంకుల్, ఉబుంటు. వాడి సోసా భాషలో, ఆఫ్రికన్ ఒక తెగ భాషలో ఆ మాట మాట్లాడతాడు. ఉబుంటు ఉబుంటు. ఉబుంటు అంటే ఏంటిరా?
ఉబుంటు అంటే అంకుల్, నేను ఒక్కడే చాక్లెట్ తింటే వీళ్ళందరికీ బాధగా ఉంటుంది కదా అంకుల్, అందుకని అందరము కలిసి తింటే బాగుంటుంది కదా. అంటే వాడు అర్థం ఏంటి? నేను ఒక్కడనే పరుగు పెట్టి, నేను ఒక్కడనే డబ్బా మీద చేసి, నేను ఒక్కడనే 20 చాక్లెట్లు తినడం కంటే 19 మందితో పాటు కలిసి నేను తింటే బాగుంటుంది కదా. ఆ చిన్న పిల్లలు ఆఫ్రికా దేశంలో వాళ్ళను స్టడీ చేయడానికి వెళ్ళి నీ మనిషి జీవితంలో షాక్ అయ్యాడు. పిల్లలు సోసా అనే ఒక భాష ఉబుంటు అంటున్నారు. అంటే అర్థమేంటో తెలుసా? మనం ఉన్నాము కాబట్టి నేనున్నాను, రివర్స్ కాదు, నేనున్నాను కాబట్టి మీరున్నారు. ఇది దిక్కుమాలిన అండర్స్టాండింగ్ ఇది. కానీ అసలైన అండర్స్టాండింగ్ ఏంటంటే మనమందరం ఉన్నాం, నేను కూడా అందులో ఉన్నాం. అక్కడెక్కడ చూస్తాం కదా, అందరూ బాగుండాలా, అందులో నేను, అదన్నమాట. ఇది అందరూ బాగుండాలా, అందులో నేను కూడా. అందరినీ కలుపుకుపోయేది కృప. సంఘాలలో కొలు భేదాలు ఉన్నాయేమో, కృపకు లేవు. సంఘాలలో పురుష స్త్రీ భేదాలు ఉన్నాయేమో, కృపగా భేదం తెలీదు. సంఘాలలో సీనియర్ జూనియర్ అన్న భావం ఉందేమో, కృపకు లేదు. సంఘాలలో గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు తేడా ఉందేమో, కృపకు లేదు. సంఘాలలో సంపన్నులు బీదలు ఉందేమో, కృపకు లేదు. అసలు ఉండకూడదు. కృపను అనుభవించే సంఘాలు ఇవి కనపడకూడదు. కృప అందరినీ కలుపుకుపోతుంది. దీనికి ఆధారంగా ఒక వచనం చెప్పి ముందుకు వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్న మాటే 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. అక్కడ మాటలు గమనించారా? అనేకులు. ఎవడు కృప పొందకుండా తప్పిపోకూడదు, అందరూ కృప పొందుకోవాలి. ఎవరైనా అపవిత్రులు అయిపోతారేమో, అపవిత్రులు కాకూడదు. అందరూ పవిత్రులుగా ఉండాలి. అందరికీ అవకాశాలు ఉండాలి. అందరూ ప్రభువును ఆనందించాలి. ఒక్కడు తప్పిపోకూడదు. ఇది కృప లక్షణం. ఇదే సంఘమా, ప్రభుని నామాన్ని బట్టి మాట్లాడుతున్నాను. మీరు సంఘము లోపల జరుగుతున్న మానవ పద్ధతులకు స్పందించి భక్తిని పాటు చేసుకోవద్దు, సంఘాన్ని పాటు చేయొద్దు. మీరు ఈ సంఘము నుంచి మరొక చోటకు మీ దృష్టి మళ్లించకూడదు. ఎందుకంటే సంఘం అంటే అమ్మ ఒక్కతే కాదు, సంఘం అంటే చెల్లి ఒక్కతే కాదు, అందరం కలితేనే సంఘం. కాబట్టి ప్రియులారా, ఇక్కడే ఉండాలి, సంఘంలోనే కొనసాగాలి, ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి. ఇంటికి పోయి చదువుకోండి. సంఘం అంటే ఇదివరకు నేను చెప్పానో లేదో, సంఘములో ఉండే సహవాసము 4 ఉండాలి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు చూడటం మంచిదేమో మీరు తీయండి. హెబ్రీ 10:24. నేను చెప్పిన 4 మాటలు అక్కడ ఉన్నాయో లేదో మీరు చూడండి. హెబ్రీ 10:24. పరస్పర హెచ్చరిక, పరస్పర ప్రేమ, పరస్పర సత్క్రియ లేదా సత్కార్యము, పరస్పర పురికొల్పు. ఉన్నాయా లేదా మాటలు? హెచ్చరిక, ప్రేమ, సత్కార్యము, పురికొల్పు ఉన్నాయా? నేను తప్పు రిఫరెన్స్ చెప్పాను. ఉన్నాయా? ఏమున్నాయి పాప? హెచ్చరిక, ప్రేమ, సత్కార్యములు, పురికొల్పులు. అదే వచనంలో ఒక మాట 2 సార్లు వచ్చింది. ఏంటో మాట చెప్పగలరా? ఒక మాట 2 సార్లు వచ్చింది. ఏంటో చెప్పగలరా? ఎస్, ఒకరినొకడు, ఒకరినొకడు, ఒకరికొకరు, ఒకే వచనంలో 2 సార్లు. ఈ హెచ్చరిక నేనే మీకు చేయడానికి లేదు, ఒకరికొకరు చేసుకోవాలి. ఈ ప్రేమ నువ్వే నన్ను ప్రేమించడం కాదు, దైవ ప్రేమతో. నేను నిన్నదే ప్రేమతో ప్రేమించాను. ఇక్కడ ఎవరో ఒకరే మిగిలిన వారికి సత్కార్యాలు, సత్కార్యం అంటే సన్మానాలు కాదు, మంచి పనులు, సత్క్రియలు, గుడ్ వర్క్స్. ఎవరో ఒకరే మిగిలిన వాళ్ళకి బుద్ధస్మానం చేయడం కాదు, అందరము చేసుకోవాలి ఒకరికొకరు. ఎవరైనా ఈ సంఘంలో డీలా పడిపోయి ఉంటే, దిగులుగా ఉంటే, వేదనగా ఉంటే, మిగిలిన వారందరూ పోయి ప్రక్కన కూర్చోవాలా. మన సంఘంలోనే ఎవరైనా ఆప్తులు పోగొట్టుకున్నారో అనుకోండి,
స్త్రీ, పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టక ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. పాట పాడాల్సిన పరిస్థితి కూడా కూర్చో. ఆమె ప్రక్కన పోయి కూర్చో. ఆమె ఇలా దుఃఖంగా తలదించుకున్న స్త్రీ అలా నిన్ను చూస్తుంది. నా సోదరు వచ్చి కూర్చుంది నా దగ్గర. క్రీస్తు మహిమ సంఘం మా సిస్టర్ వచ్చి కూర్చుంది. కొద్దిసేపటికి ఆమె ఈ భుజం మీద ఇలా చేసింది. ఎంత ఆదరణ ఉంటుంది. అదేంటది? పరస్పర పురికల్పు. ఆ దుఃఖంలో ఆమె కన్నీరు కారుస్తుందనుకో, నువ్వు ఈ కొంగు తీసి ఆమె కళ్ళు తుడిచావు అనుకో, ఏం చేస్తున్నావు? ఆదరిస్తున్నావు. మాట్లాడటం లేదు నువ్వు, ఆమెను ఆదరిస్తున్నావు. నేనున్నాను కదా, మన సంఘం ఉంది కదా, ఏం పర్వాలేదు. గాడ్ ఈస్ దేర్, ఆ చర్చ్ ఈస్ దేర్, ఐ యామ్ దేర్. ఇదండి సంఘం అంటే. అది ఉంది అక్కడ మాట, నేను చెప్పిన మాట కాదు అది. కాబట్టి పరస్పర హెచ్చరిక, వన్ అనదర్ అనే మాటలు తెలుగులో పరస్పరం అని వాడుతున్నాను నేను. పరస్పర హెచ్చరిక, పరస్పర ప్రేమ, పరస్పర సత్క్రియ, పరస్పర పురికల్పు. లేకపోతే అది సంఘం కాదు, సహవాసం అంతకంటే కాదు. అది ఒక 300 తలకాయలు ఒక చోట చేరిన ఒక చిన్న సైజు సంతా బజార్. ఇంకా పెద్ద సైజు కావాలంటే ఆంధ్రాలో రైతు బజార్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా లేదు, ఇలాగంటే ఉన్నాయా? అక్కడ ఎక్కువ తలకాయలు దొరుకుతాయి. జాతర సమ్మక్క సారక్క. ఇంకా సంఘం జాతర కాదు, సంఘం రైతు బజార్ కాదు. సంఘములో కుర్చీలను నింపడం గడపడం కాదు. సంఘములో సహవాసం ఉండాలా. ఆ సహవాసం 4 ఉండాలా. నేను దారి తప్పితే నా అక్కో నా చెల్లో నన్ను ప్రేమతో హెచ్చరించాలా. పరస్పర హెచ్చరిక. నువ్వే రేపొద్దున దారి తప్పితే నా అక్క, నేను పోయినసారి నన్ను దారిలో పెట్టాను, నువ్వేంటలా చేస్తున్నావు, కాదు కదా అన్న, ఇలా కాదు కదా అని నేను అనకపోతే నేను సహవాసంలో లేను. నేను దేవుని ప్రేమతో మిగిలిన 299 మందిని ప్రేమించకపోతే నేను సహవాసంలో లేను. మీరు కూడా అలాగే మిగిలిన 299 మందిని దైవ ప్రేమతో ప్రేమించకపోతే నువ్వు సహవాసంలో లేవు. అక్క ఇప్పుడే అకస్మాత్తుగా నా మిక్సీ ఆగిపోయిందాక మధ్యలో ఉంది కూర, ఒక్కసారి మిక్సీ ఇస్తే నేను మళ్ళీ ఇచ్చేస్తాను. నా దగ్గర మిక్సీ ఉందని దీనికి ఎలా తెలుసు? అయిపోయావు. ఆ క్షణాన నువ్వు సహవాసంలో లేవు. నువ్వు విడిదాకా రానక్కర్లేదు. ఆ క్షణాన నువ్వు యువర్ నాట్ ఇన్ ద రిలేషన్. ఫెలోషిప్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటా తెలుసా? ఈ నా చెల్లి ఎప్పుడు నన్ను ఏమడగదు, ఎప్పుడైనా అడిగితే ఇద్దామని రెడీగా ఉన్నా. ఎప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఇంత చెల్లి తీసుకో, నీకు ఎంతకాలం కావాల్సి వస్తే అంతకాలం వాడుకొని తీసుకో, నేను ఇది దంచుకునేది ఉంది అందులో చేసుకుంటానే. అది సహవాసం. అదేంటి సహవాసం అంటే? పురికొల్పి 4 ఉండాలి. కాబట్టి ప్రియులారా, కృప మనల్ని కలుపుకుంటూ పోతుంది. కృప వేరు చెయ్యదు, ఎరుసు చూపదు. రెండవది, కృప భద్రపరుస్తుంది. కృప భద్రపరుస్తుంది. జాగ్రత్తగా వినండి మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. రోమ 5 మొదటి 2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై రక్షించబడిన క్షణాన్ని ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? క్రీస్తే స్వయముగా నిన్ను సంఘములోనికి ప్రవేశపెట్టాడు. పాస్టర్లు కాదు. పాస్టర్లు ప్రభుని పక్షాన కుడి చేతి సహవాసం ఇచ్చి ప్రార్థించి ప్రకటన చేసి నిన్ను సంఘ సభ్యునిగా తీసుకుంటారు. కానీ అంతకంటే ముందు సార్వత్రిక సంఘములోనికి నువ్వు మారు మనసు బాప్తిసం పొందిన క్షణాన ప్రభువే స్వయాన నిన్ను సార్వత్రిక సంఘములోనికి చేర్చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఆ చివరి వచనం. తినక్కర్లేదు, రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి.
కాబట్టి సంఘములోనికి రక్షణ ద్వారా ప్రభువు నన్ను ప్రవేశపెట్టాడంటే ఏంటో తెలుసా? కృపలోనికి నన్ను ప్రవేశపెట్టాడు. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అక్కడ ఏం చేయాలంట మనం? అక్కడ ఏమాటుంది? అందులో నిలిచి ఉండాలి. అందులో అంటే ఎందులో? ఆ వాక్యం ఏం చెప్తుంది అక్కడ వచ్చినాము? అందులో అంటే ఎందులో? మందిరంలోనా? కృపలోను. కృపలో నిలిచి ఉండు. కృపను తయారు చేయలేదు. కృప మనం ఎవరు క్రియేట్ చేయలేదు. కృప మన కార్ఖానాల్లో మనం తయారు చేయలేదు, మన ఫ్యాక్టరీలో మనం తయారు చేయలేదు. ఎందుకంటే కృప దేవుని సుగుణం, కృప దేవుని లక్షణం. గ్రేస్ ఈజ్ హిస్ క్యారెక్టర్. అది దేవుని నైజం, అది దేవుని స్వభావం, అది దేవునికి మాత్రమే చెందిన సుగుణం. ఆయన దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. శ్యామను కనుక రేపు పొద్దున, బాబు ఎలా ఉన్నావురా అన్నా, శ్యామన్న నీ కృపలో బాగున్నానన్నా అనకండి. అస్సలు అనకండి. అమ్మ కనపడింది, అమ్మ మీ కృపలో బాగున్నానన్నా అనకండి. మానవునికి కృపలు ఉండవు. మానవుడు కృప దాత కాదు, కృప స్వీకర్త. దాతకాడు. దేవుని నుండి మాత్రమే కృప ప్రొసీడ్ అవుతుంది. మనము దాన్ని పొందుకోవలసిన వాళ్ళము, మనము జనరేట్ చేయము. రక్షణ ద్వారా అలాంటి కృప ఉన్న సార్వత్రిక సంఘంలోనికి నన్ను ప్రవేశపెట్టాడు. నేనేం చేయాలి? నిలిచి ఉండాలి. ఎందులో? కృపలో. కృపలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాను. మీరు తీనక్కర్లేదు, రిఫరెన్స్ రాసుకోండి. ఇదే మాట ఇంకో చోట ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట చదువుతున్నాను. 1 పేతురు 5:12 ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. 2 మార్లు అక్కడ ఉంది. ఒకటి తీతులోను, రోమాలోను, రోమా 5:1-2, 1 పేతురు 5:12 ఈ కృపలో ప్రవేశించిన వారే కృపయందు నిలకడగా ఉండండి. ఇక్కడ 1 పేతురు 5:12 చెప్తుంది ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. సంఘమా సంఘమా నిలకడగా ఉండు. నిలకడగా ఉండు. మందిరంలో నిలకడగా ఉండని నేను అండలే, వేరేటి వాక్యం కూడా అండలేదు. ఈ మందిరం పోతే ఇంకో మందిరం. సంఘములో నిలకడగా ఉండండి. ఎందుకు? సంఘములో కృప ఉంది. ఆ కృప ఉన్న సంఘంలోనికి నన్ను రక్షణ ద్వారా ప్రభు ప్రవేశపెట్టాడు. నేను సంఘంలో రాజకీయాలు చేయడానికి లేదు. సంఘములో నేను ఎగిరి పడ్డానికి లేదు. సంఘములో ఆయన కృపలో నిలకడగా స్థిరంగా కడదాకా ఉండాలి. ఎంతవరకు అనంటే చివరిగా మీకు ఈ వచనాన్ని నేను చూపిస్తాను. ప్రియులారా, మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరు తీస్తే వాడు గట్టిగా చదవండి, నేను ముగింపుకి వెళ్తాను. ఫిలిప్పీ 1:6 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. ఆ మాట జాగ్రత్త వినండి, జాగ్రత్త వినడమ్మా. మీలో సంఘమా, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి నమ్ముతున్నాడు. ఈ మాట నేను నమ్ముతున్నాను. ఏంటట? మనలో మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా, దేవునిగా, ప్రభునిగా అంగీకరించిన ఆనాడు ప్రారంభించిన రక్షణ అనే సత్క్రియలు అన్నిటిలోకెల్లా గొప్ప సత్క్రియ ఆయన నన్ను రక్షించిన రక్షణ అనే సత్క్రియ ఆ మొదటి రోజు నాలో మొదలు పెట్టాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తుంది అదే కృప. ఇదే రక్షణను, ఇదే రక్షించబడి ఈ సంఘాన్ని కడదాకా అదే కృప తీసుకెళ్తున్నాయి. విడిచిపెట్టదు కృప. కొన్నిసార్లు కాలు జారుతాం, చెయ్యి జారుతాం, నోరు జారుతాం. నీ పిల్లాడు నీ చెయ్యి పట్టుకొని నడుస్తాడు, వాడు అటు ఇటు తిరిగి కాలు జారి పడ్డాడు, వదిలేస్తావా? మరి అక్కడికి వెళ్ళకరా, వెళ్ళాడు, బురదంటించుకున్నాడు, మురికితో ఇంటికి వచ్చాడు, నువ్వు నా కొడుకు కాదు అంటావా? అదే నువ్వే అను.
అనవు. ప్రభు అంటాడా, నువ్వే అనవు తల్లివి, నువ్వే అనవు తండ్రివి. వాడు ఎంత చెడ్డడైనా నా కొడుకే కదండి అని అంటావు. వాడు ఎంత మాటనకపోయినా నా కొడుకు కదండి అంటావు. ప్రభు ఇంకెంత గొప్పగా ఆయన సంఘాన్ని చూస్తాడు. ఈ సంఘాన్ని మధ్యలో గాలి కుదిరేయడానికి ఈ సంఘాన్ని ఆయన ప్రారంభించలేదు. ఈ సంఘాన్ని ఏ నట్టెట్లో ముంచేయడానికి ఆయన దీనిని మొదలు పెట్టలేదు. ఈ సంఘం ఏ కృపతో ప్రారంభమైందో, ఏ కృపలోనికి ప్రభు ప్రవేశపెట్టాడో అదే కృపలో దీనిని కడదాకా ఎత్తబడే వరకు ఆయన అప్పటికాడు. మనం చేయాల్సిన పనులు ఏంటంటే, లెట్ us just partner with God. ప్రభుత్వం చేయగలుగుతాం, ప్రభు మాట విందాం, వాక్యం విందాం, మన యొక్క ఉద్రేకాలను ప్రక్కన పెడదాం. 7 సంఘాన్ని గురించి నేర్చుకున్న ప్రామాణికాలు ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకుందాం. నువ్వు పడినా లేవనెత్తగలడు, నువ్వు కృంగినా లేవనెత్తగలడు, నువ్వు భ్రష్టుడు అయినా సరే తిరిగి లేవనెత్తగలడు. As long as we partner with him, as long as I get up and walk, as long as I confess my sins from the deep bottom of my heart. ప్రభువా, నేను చాలా తప్పు చేశాను, I'm sorry, నా నాతోని పని చేయకూడదు. ఈ మాటలు మాట్లాడుతుంటే నెహెమ్యా గుర్తుకు రావడం లేదు. నా బోటివాడు ఇలా చేయతగునా, నా బోటివాడు ఇలా కుదరదు, అస్సలు కుదరదు. నేను మాస్టర్ అయి ఉండడం ఏంటి, నేను ఇలా కుదరదు, నా బోటివాడు కుదరదు. రక్షించబడి 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ పని చేయడం ఏంటి, కుదరదు. నా బోటిది ఇలా చేయకూడదు, నా బోటివాడు ఇలా ఉండకూడదు. ఈ స్పృహ నీలో నాలో చావనంత వరకు the grace is still available. Grace can cleanse you, grace can lead you, and grace can complete your journey. ప్రియులారా, కాబట్టి కృప మనను భద్రంగా ఉంచుతుంది. చివరిదిగా ఆఖరిదిగా కృప సరిపోతుంది, కృప సరిపోతుంది. గ్రేస్ దట్ ఈస్ సఫిషియంట్, గ్రేస్ దట్ ఈస్ సఫిషియంట్. ఆ రోజు ఒక చిన్న పోలిక, పెద్ద నది, జీవనది, చిన్న చేప పిల్లలు అలా గుంపులుగా తిరుగుతున్నాయి. ఒక చేప పిల్ల ఇలా అంటది, నాకు చాలా దాహం వేస్తుంది, చాలా దాహం వేస్తుంది, నేను ఇప్పుడు నీళ్లు తాగితే రేపు ఉండవేమో అని తోటి చేప పిల్లలతో అంటుంది. ఏమంటుంది, నాకైతే చాలా దాహం వేస్తుంది, నేను ఇప్పుడు నీళ్లు తాగితే రేపు ఉండవేమో. నది విందట ఆ మాట. నది విని, ఓ చిన్న చేప పిల్లలారా, నువ్వు ఒక్కదానివి తాగితే నేను ఎండిపోతే ఇక నా పేరు జీవనది ఎందుకు? చేప పిల్లలారా, మీరందరూ తాగండి, సుష్టిగా తాగండి, ఎంత కావాల్సి వస్తే అంత తాగండి, ఎన్ని రోజులు కావాల్సి వస్తే అన్ని రోజులు తాగండి, నేను మీకు సమృద్ధిగా నీళ్ళిస్తాను, నేను జీవనది అని నది అందట. పోలిక. నదులైన ఎండిపోతాయేమో కానీ, మహాసముద్రాలైన అడుగెట్టిపోవచ్చేమో కానీ దేవుని కృప కాదు, దేవుని కృప కాదు. అందుకే ఈ కృప ఎవరికీ వర్ణించడం చేత కాదు. ప్రేమ కృప రెండు కలిసే ఉంటాయి, రెండు దేవుని లక్షణాలే. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, ఆ ప్రేమ పొడవు, ఆ ప్రేమ ఎత్తు, ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ నిడివి, ఆ ప్రేమ చుట్టుకొలత త్వరగా నా వల్ల కాదు. కృప కూడా అంతే. ఈ కృప పొడవు, కృప వెడల్పు, కృప ఎత్తు, కృప చుట్టుకొలత, కృప వ్యాసార్థం నీ వల్ల కాదు. ఇది దేవుని గుణాలు. కాబట్టి ప్రియ సంఘమా, 27వ సంవత్సరానికి అడుగు పెడుతున్న మనం వెనకటి 26 సంవత్సరాల కృపను జ్ఞాపకం చేసుకున్నాం, కలుపుకుపోయే కృపను జ్ఞాపకం చేసుకుందాం, భద్రపరిచే కృపను జ్ఞాపకం చేసుకుందాం, చాలిన కృపను జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు ముళ్ళు తీయడానికి కృప చూపిస్తాడు, కొన్నిసార్లు ముళ్ళు ఉంచి ఎక్స్ట్రా కృపనిస్తాడు. ఏదైతే ఏంటి, కృప ఉన్నంతకాలం. ఏదైతే ఏంటి, కృప ఉండాలి. కానీ ఇక ఏది కూడా నా భక్తి జీవితాన్ని డిఫైన్ చేయదు. సాధ్యమైతే తండ్రి ఈ ముళ్ళు తొలగించని ముమ్మారు వేడుకున్నాడట. అక్కడ ప్రభు వేడుకున్నట్టు పౌలు కూడా. ఏంటో ఆ ముళ్ళు పండితులు పలు విధాలుగా చెప్తారు.
అతనికి దృష్టి స్పష్టత తగ్గిందని, లేదా తరచూ జ్వరం వస్తుండేదని, ఇలాంటివి శరీరానికి సంబంధించిన ఏదో ఒక ముళ్ళుంది పౌలుకి అడ్డంగా. ఇది లేకపోతే ఇంకా బాగా పరిగెడతాను కదా ప్రభువా, ఇది లేకపోతే ఇంకా గొప్పగా సువార్త ప్రకటిస్తాను ప్రభువా, ఈ ముళ్ళు తీసేయ్, కృపతో ముళ్ళు తీసేయ్, కృపతో ముళ్ళు తీసేయ్ అని ప్రార్థన చేస్తే ఒక క్రొత్త రెవల్యూషన్ ఇచ్చాడు బహుశా ఆ రోజు పౌలుకి. ముళ్ళు తీయను, మరి కృపనిస్తాను. కృప ఎప్పుడు ఉంటుంది కదా, ఎక్స్ట్రాగా ఇస్తా, అదనంగా ఇస్తా, అధికంగా ఇస్తా, సమృద్ధిగా ఇస్తా. అంటే ముళ్ళు నీకు ఉంటుండగానే కూడా నువ్వు పరిచయం చేయగలిగేటంత, ముళ్ళు అక్కడే ఉంటుంది, నువ్వు గొప్పగా పరుగు పెట్టగలిగేటంత, ముళ్ళు అక్కడే ఉంటుంది, ప్రభు కోసం ఘనంగా జీవించేటంత, ముళ్ళు అలాగే ఉంటుంది, ప్రభువుకు అధిక మహిమ తీసుకువచ్చేటంత. ఆ తర్వాత భాగాలు నేను చదివాను. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. ఆ తర్వాత నేను చూశాను, ఎక్కడైనా నేను చెప్పాను కదా ప్రభు ముళ్ళు తీస్తే బాగా పరిగెడతానని అన్నాను, నువ్వు తీయలేదు. యూ డోంట్ సీ దాట్. ఎక్కడ నీకు కనపడదు, అలాంటి భాష కనపడదు, ఆ లాంగ్వేజ్ కనపడదు. నో రిగ్రెట్, చాలు, నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. ఆమేన్. అంతే. చివరిగా క్రీస్తు శకము 68వ సంవత్సరంలో ఆ మధ్య మీద తన పీక అలా పెట్టి ఒక కత్తి తన మొండాన్ని శరీరాన్ని పౌలును వేరు చేసేంత వరకు కృప విడువలేదు. హల్లెలూయా. సంఘమా, ఇది దేవుడి కృపతో కట్టబడిన సంఘం. ఈ కృప అందరినీ కలుపుకుంటూ పోతుంది. ఆ కృపను మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ కృప మనల్ని గడదాకా భద్రపరుస్తుంది. మనం ఉన్నంత వరకు కాదు, సంఘం ఉన్నంత వరకు భద్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి భద్రపరిచే దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నాం. సంఘంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన కృప చాలు. సవాళ్లను మనము సానుకూలంగా మార్చుకోగలిగితే కృపను సద్వినియోగం చేసుకున్నట్టు. అక్కడ సవాళ్లను నువ్వు దురనుకూలంగా మార్చుకొని ఇంకొక రకంగా అక్కడ ప్రయత్నం చేస్తే కృపను దుర్వినియోగం చేస్తున్నట్టు. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. Just close your eyes, my brothers and sisters. Bow your heads. Quieten your hearts a minute. ఒక్క తీర్మానం చేసుకుని లేఖ నుంచి I would rather bid, command every believer sitting here with the authority vested on me from the Holy Scripture and by the Holy Spirit, I pronounce that you should be making a decision before you stand up. మనం జంక్షన్లో ఉన్నాం, చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాం, సవాళ్ళ మధ్యలో ఉన్నాం, దినదినము కృపను మర్చిపోతున్నాం, దినదినము లోకంలో మునిగిపోతూ ఉన్నాం, దినదినము లోకాన్ని సంఘములోనికి తెస్తూ ఉన్నాం. కృప జాడలు కనపడడం లేదు మన ఆలోచనలో, మన ప్రసంగాలలో, మన పాటలలో, మన సాక్ష్యాలలో. వేర్ ఈజ్ ద గ్రేస్? వేర్ ఈజ్ ద గ్రేస్? కృప అందరినీ కలిపిపోతుంది. ఇక్కడ ఎవరైనా విభజకులు ఉంటే కృపకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు నువ్వు. కృప భద్రంగా ఉంచుతుంది ఇక్కడ దాకా. ఇక్కడ ఎవరైనా దానికి విరుద్ధంగా భిన్నంగా పని చేస్తూ ఉంటే యు ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృప సరిపోతుంది. ఈ ప్రతి ముళ్ళుకు తీటైన కృపను ఇవ్వగలడు ఆయన. పౌలుకి ఇచ్చాడు, మనకు ఇస్తాడు. సాకులు చెప్పడానికి లేదు. నేను ఒక గొప్ప వ్యక్తిని, నన్ను నేను అధికంగా చేసుకోవాల్సిన ఛాన్స్ లేదు సంఘంలో. అందరూ సేవకులు, అందరూ కృపను పొందుకోవడానికి అవసరత ఉన్నవారిని. కృపను పొందుకోవడానికి యోగ్యులు కాము. కృప మనకు ఉచితంగా వరముగా ఇవ్వబడింది. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కాదు, దేవుని వరమే. ఈ కృప మనల్ని కలుపుకుంటూ పోతుంది, ఎడదాకా భద్రపరుస్తుంది. జీవితాంతము మన భౌతిక అవసరతలు, మన ఆధ్యాత్మిక అవసరతలు తీర్చడానికి సరిపోయినంతగా ఈ కృప ఉంటుంది. కృప చాలు. కృప ప్లస్ కాదు, కృప మైనస్ అంతకంటే కాదు. జస్ట్ ద గ్రేస్.
కృప కంటే మించింది ఏమీ లేదు. కృపను నువ్వు తక్కువగా చేయలేవు. కృప ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ప్రభువా, ఈ కృపలో నన్ను మొనకలు వేయండి, నన్ను ముంచండి. ఈ సంవత్సరము నా వ్యక్తిగత, మా కుటుంబ, మా సంఘ జీవితాల్లో ఈ కృప డెమాన్స్ట్రేట్ అవ్వడానికి నన్ను వాడుకోండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని వెళ్తామమ్మా. ఇది మన ఇల్లు, మన దేవుని ఇల్లు. ఒకవేళ నేనేమైనా భిన్నంగా ఇంతవరకు ప్రవర్తిస్తున్న వాడిగా దానిగా ఉంటే, ఫర్ హెవెన్స్ సేక్, for God's sake and for grace's sake, let us come back. Let us get right with God. Let us confess your sins, your faults, your frauds, your failures, your weaknesses in the presence of God. He is gracious. Even unto this minute He is gracious. He can just understand you. He can forgive you and make you a wonderful vessel and instrument in His hands. And if He gets the glory through your life, He will share His glory with us. ఆయన తన మహిమను, తనకే మాత్రమే చెందిన మహిమను ఒకరోజు మనకు పంచుకోబోతున్నాడు. And that is the stage of a believer where the believer is going to be glorified. అంతదాకా ఆ కృపను హత్తుకుని జీవించుకుంటా. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు మాకు చాలా విలువైన రోజు నాయన. ఈ స్థానిక సంఘము పుట్టిన రోజు, నీవు ఈ సంఘాన్ని కనిన రోజు, మా పూర్వీకులను వాడుకొని ఈ సంఘానికి ఈ రూపాన్ని మీరు ఇచ్చిన రోజు. కొందరు సాక్ష్యాలు చెప్పారు, ప్రతి ఒక్కరూ చెప్పగలరు. అలా ఇక్కడ కాపరుల ద్వారా, అలాగే కాపరీల ద్వారా, పెద్దల ద్వారా, సహ విశ్వాసుల ద్వారా ఆధ్యాత్మిక మేలు పొందిన వారు వందల మంది ఉన్నారు. ప్రభువా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. మేమందరము కూడా మీ శరీరంలోని అవయవాలమై ఉంటూ ఉంటాడు. మీరు మాత్రమే మాకు శిరస్సు అయి ఉన్నారు తండ్రి. 26 సంవత్సరాలు మీ నమ్మకమైన కృప. మేము మంచోళ్ళమని కాదు, మా భక్తి అందరికంటే ఎక్కువ అని కాదు, మాకు యోగ్యతలు ఉన్నాయని అస్సలు కాదు. యోగ్యత ఉంటే మేము పొందుకునేది కృప అవ్వదు, యోగ్యత లేనప్పుడు పొందుకున్నదే కృప అవుతుంది. అలాంటి కృపకు పాత్రులు కాకపోయినా కూడా మీ కృపను మాకు ఇచ్చారు, కృపలోనికి ప్రవేశింపచేశారు, కృపతో భద్రపరుస్తున్నారు, కృపతో మమ్మల్ని కడదాకా నడిపించబోతున్నారు. కృపతోనే మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూసే గడియ, మీ మహిమలో పాలు పంచుకునే గడియ మాకు ఇవ్వబోతున్నారు. మునుపటి సంవత్సరాలన్నిటికంటే ఈ గడవనయున్న ఈ సంవత్సరము ఈ క్రీస్తు సువార్త మహిమ మందిరము సంఘము అత్యధికంగా మీరు మహిమపరచబడండి, అత్యధికంగా గౌరవించబడండి, అత్యధికంగా మీ ఆత్మక స్వేచ్ఛ, అత్యధికంగా మీ వాక్య ప్రవాహము, అత్యధికంగా వాక్యానుసారమైన సహవాసము ఈ సంఘములో కొనసాగింపచేసి దేవా, మానవ తలంపులు, మానవ ఊహలు, మానవ ప్రణాళికలు, మానవ యుక్తులు అన్నింటినీ క్రీస్తు నామములో మేము కొట్టేస్తున్నాం. ఇది సంస్థగా కాక, ఇది జీవ దేహముగా, ఆర్గానిజంగా ఇది పైకి ఎదుగునట్లుగా మీరు రూపించిన ఆ సంఘం యొక్క నమూనా ఎలా ఉండాలని అనుకున్నారో అలాగే ఇది ఉండునట్లుగా రేపు లేదా ఈ క్షణము మధ్యాకాశమునికి వచ్చిన ఈ క్రీస్తు సువార్త మహిమ సంఘములో ఒక్కరంటే ఒక్కరు విడువబడకూడదు ప్రభు, ఒక్కరంటే ఒక్కరు విడువబడకూడదు నాయన. ప్రతి ఒక్కరు ఎత్తుపడాలి, మందిరాలు ఖాళీ అయిపోవాలి, మధ్యాకాశం నిండిపోవాలి. అటు గొప్ప కృప సార్వత్రిక సంఘము క్రింద ఉన్న భాగాలై ఉన్న ప్రతి స్థానిక సంఘానికి ఇదిగో ఈ స్థానిక సంఘానికి అనుగ్రహించమని చిన్న బిడ్డలను, యవనస్తులను, పురుషులను, స్త్రీలను, పెద్దలను అందరినీ విడిచిపెట్టకండి.
కడదాకా కొనసాగింప చేయండి. దేవా, ఈ సంఘములో మేము శోధ్యం చూసేవాళ్ళంగా కాక కృపలో ప్రతి వారము పాలివారమై భాగస్థులమై ఉన్నామన్న స్పృహలో మమ్మల్ని నింపమని, సమస్తమైన జ్ఞానానికి మించిన మీ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుని వల్ల అందరి హృదయములకును తలంపులకును కావలి ఉంచుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.